నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. నేను శిల్ప. సో వరికి సంబంధించి, వరి కొనుగోళ్లకు సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో చాలా తీవ్ర పరిణామాలు చూస్తున్నాం మనం గత కొన్ని రోజులుగా. అయితే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతుల్ని రెచ్చగొట్టి వరి వేయమని ప్రోత్సహిస్తున్నారని కేసీఆర్ ఇటీవలే ప్రెస్ మీట్లో చెప్పారు. మరి దానికి కౌంటర్గా బండి సంజయ్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దానికి కౌంటర్గా మాట్లాడారు. సో అనేక అంశాలు అయితే ప్రస్తావించారు. పెట్రోల్కి సంబంధించి కానీ, లేకపోతే రైతులు 3 చట్టాలకు సంబంధించి కానీ, ఇలా అనేక అంశాలు ప్రస్తావించారు. కానీ వరి కొనుగోళ్ల విషయం అనేది ఇప్పుడు ఎక్కువగా దుమారం రేపుతున్న విషయం. ఎందుకంటే రైతులు పండించి, ఎంతో కష్టపడి పండించి, పడిగాపులు కాచి అక్కడే గుండెపోటుతో చనిపోతున్న, ఏదైతే కేంద్రాల దగ్గర వెయిట్ చేసి గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు మనం చాలా చూసాం. సో దీనికి సంబంధించి వరి వేయొద్దు యాసంగిలో అని చెప్పి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం మొత్తం కూడా ముక్త కంఠంతో చెప్తోంది వరి వేయొద్దని. ఇదే బాధ్యత కేంద్రానిదే. బీజేపీ నుంచి బండి సంజయ్ ఎందుకు రెచ్చగొడుతున్నారు వరి వేయమని? బాధ్యత కేంద్రానిదే కదా, కేంద్రం కొనాలి కదా, కేంద్రం కొనట్లేదు, అందుకే మీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నానని చెప్పి కేసీఆర్ డైరెక్ట్గా చెప్తున్నారు. ఇటు బండి సంజయ్ మాకు సంబంధం ఏంటి, మీరు కొంటానని మీరు చెప్పారు అని చెప్పి ఇటు బీజేపీ నుంచి కూడా ఈ వ్యాఖ్యలు లేవనెత్తుతున్నాయి. సో అయితే అసలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? వరి అంటే అన్నపూర్ణ కింద లెక్క. మనకి అన్నం తినే ఈ వరికి సంబంధించి అన్నం మనం తింటాము, కానీ వరే మనం తినే అన్నమే పండించొద్దు అని ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంటే ఇది మాకు సంబంధం ఏంటని బీజేపీ చెప్తుంది. సో అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అయితే అతివృష్టి లేదంటే అనావృష్ట? సో దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు, కేంద్రమా రాష్ట్రమా? మరి ఈ రెండింటి మధ్యలో, ఈ రాజకీయ గోలలో మధ్యలో నలిగిపోయేది రైతే కదా. సో వీటన్నిటి గురించి కూడా విశ్లేషించడానికి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి అల్జిపూర్ శ్రీనివాస్ గారు, అలాగే ఎక్స్ఎమ్మెల్యే సిపిఎం పార్టీ నుంచి జులకంటి రంగారెడ్డి గారు, ఈ కాసేపట్లో టీఆర్ఎస్ నుంచి అరవింద్ గారు, టీ కాంగ్రెస్ నుంచి సుజాత గారు కూడా జాయిన్ అవుతారు. సో నమస్తే అండి రంగారెడ్డి గారు. మీ వాయిస్ మ్యూట్లో ఉందండి కొంచెం. ఓకే ఓకే, వినిపిస్తోందండి? సరే చూస్తాను. ఓకే, శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సో రంగారెడ్డి గారు, ఇప్పుడు వరి వేస్తే ఉరే అంటున్నారు. ఇప్పుడు వరి వేసిన వాళ్ళందరికీ ఉరే అంటారా? ఇప్పుడు వరి ధాన్యం పండించేటువంటి వాయిస్ వస్తుందమ్మా? వస్తుందండి. వరి పండించేటువంటి రైతులకు ఉరే అని చెప్పేసి ఇవాళ పాలకులు చెప్తా ఉన్నారు. రైతులు ఏమంటున్నారంటే వరి ధాన్యం కొనకపోతే ప్రభుత్వాలకే మేము ఉరిదీస్తాము అని చెప్పి రైతులు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే కరెంట్ ఇస్తున్నారు, నీళ్లు ఇస్తున్నారు, మేము వరి పంటలు పండించుకుంటా ఉన్నాం, మా భూముల్లో వరి ధాన్యం కాకుండా వేరే పంటలు పండటానికి కూడా అవకాశం లేదు. గతంలో మేము మినుములు కానీ, కందులు, తర్వాత ఇతర వాణిజ్య పంటలు వేస్తే పండలేదు, దిగుబడి కూడా రాక పెట్టుబడులు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏరియా కింద కానివ్వండి, బావులు బోర్ల కింద ఆ భూముల్లో మెట్ట పంటలు పండటానికి అవకాశం కూడా ఉండదు. అందుకనే ప్రభుత్వాలు రైతుల నుంచి పంటలు కొనటానికి బాధ్యత తీసుకో. రైట్ రంగారెడ్డి గారు, కొంచెం ఏ రకమైనటువంటి ఉపయోగం అనేది ఉండదు, రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఏంటంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రైతుల జీవితాలతోటి, వాళ్ళ ప్రాణాలతోటి చెలగాటం ఆడుకుంటున్నట్టుగా కనిపిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా మేము ధాన్యం కొనం యాసంగి అని చెప్పి. రంగారెడ్డి గారు మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. బాధ్యత ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కొనకపోతే మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలను తీసుకొని పోయి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఎందుకు కొనరు అని చెప్పేసి ఆ రకంగా ఒత్తిడి చేసి కొనియాలి తప్ప, కేంద్రం చెప్పింది కాబట్టి మేము యాసంగి పంట వేయద్దు అని చెప్పేసి వీళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రి గారు ప్రచారం చేయటం అనేది అది చాతకంతనం. తర్వాత ఏంటంటే ముఖ్యమంత్రి గారు మన ఒక సినిమాలో అపరిచితుడు పాత్రలాగా అనిపిస్తుంది. ఎందుకంటే చట్టాలని ఆ రోజు సమర్థించారు. తర్వాత ఏంటంటే ఈ రోజు మళ్ళీ ఆ ఉద్యమాల్లో పాల్గొనకుండా ఢిల్లీ దాకా పోయి అక్కడ ప్రధానమంత్రిని, అమిత్ షాని కలిసి అక్కడ పోరాటం చేస్తున్నటువంటి రైతుల దగ్గర పోయి కనీసం దానికి మద్దతు కూడా తెలపలే. కొన్ని సందర్భాల్లో చట్టాలకు అనుకూలంగా మాట్లాడతారు, కొన్ని సందర్భాల్లో చట్టాలను వ్యతిరేకిస్తూ మాట్లాడతారు. అందుకని అపరిచితుడి పాత్రలాగా ఉండకూడదు.
నికరంగా పోట్లాడాలి. ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావడానికి పోరాడిపోయిందనంటే వాళ్ళు కొన్ని పరిష్కారం చేస్తారు. ఉమ్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక చట్టాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిగా వాటిని బలపరచడం జరిగింది. ఉమ్, జిఎస్టీ కానివ్వండి, పెద్ద నోట్ల రద్దు కానివ్వండి, తర్వాత అనేక చట్టాలు బిల్లుల్ని గుడ్డిగా సమర్థించడం అనేది జరిగింది. ఉమ్, అందుకనే కొన్ని సందర్భాల్లోనేమో నేను పోరాడతాను, పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతా అంటారు. కొన్ని సందర్భాల్లో పోయి ఏంటంటే వంగి దండాలు పెట్టి మీరు చెప్పినట్టుగానే వింటాము, తర్వాత మీకు మద్దతు ఇస్తామనే పద్ధతిలో మాట్లాడతారు. ఉమ్, కేసీఆర్ గారు మాట్లాడేటువంటిది దానికి ఒక నిబద్ధత లేదు. వాళ్ళు రైతాంగం కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేకుండా పోతా ఉంది. ఇప్పటికైనా నిజంగా రైతుల ఎడల ఏమాత్రం మీకు సానుభూతి ఉన్నా రైతుల్ని కాపాడాలని అంటే ఎస్, కేంద్రం ఎందుకు కొనదో తేల్చుకుందాం, నాతో పాటు మీరు కూడా రండి, ఢిల్లీ దాకా పోయి పోరాడదాం. ఒకవేళ వాళ్ళు కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, మీరేం అధైర్యపడాల్సిన పని లేదు, మీరు ధాన్యం పండించండి, నేను నీళ్లు ఇస్తున్నాను, కరెంట్ ఇస్తున్నానని చెప్పాలి. అట్లా చెప్పకుండా మీరు వరి పంట పండిస్తే ఉరి అని చెప్పానంటే అదేమన్నా అర్థం ఉందా చెప్పండి. అందుకనే రైతులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. మీరు వరి కొనకపోతే, రైతులు పండించిన పంట కొనకపోతే మేమందరం కలిసి మీ పాలకులకు, మీ ప్రభుత్వాలకు ఉరి తీసే పని చేస్తాం తప్ప మరొకటి కాదనేటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏరియాలు చూస్తే మా మిర్యాలగూడ, హుజూర్ నగర్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ధాన్యం విపరీతంగా పండింది. ఇవాళ కిలోమీటర్ల దూరం ట్రాక్టర్లు పెట్టుకొని క్యూ లైన్లలో ఉండవలసిన పరిస్థితి. మిల్లర్స్ సరైనటువంటి పద్ధతిలో కొనటం లేదు. ఉమ్, తర్వాత తక్కువ ధరకు, మద్దతు ధరకు కాకుండా తక్కువ ధరకు తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు టోకెన్ సిస్టమ్ పెట్టారు. ఆ టోకెన్ ఎవరికి ఇస్తున్నారంటే అది అధికారులకి, తర్వాత ఎమ్మెల్యేలకు ఇచ్చి ఆ రకంగా ఏంటంటే దాంట్లో కూడా రాజకీయాలు చేస్తా ఉన్నారు. టోకెన్ సిస్టమ్ అనేటువంటిది రైతాంగానికి ఇవ్వటం అవసరమే, కానీ ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి క్యూ లైన్లలో ఉంటా ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం వల్ల ఉపయోగం తప్ప మరి ఎవరికి పడితే వాళ్ళకి, వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ నాయకులకు, అధికార పార్టీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా పంపిణీ చేస్తే మిగతా రైతులు ఏం కావాలి? ఉమ్, అందుకనే ఈ ధాన్యం ఖరీదు చేసేటువంటి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతోటి, వాళ్ళ ప్రాణాలతోటి చెలగాట వాడుతా ఉన్నాయి. ఇది మానుకోవాలి. ఒకళ్ళ పైన ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం చేతకంతనం అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అనటం అనేది, ఈ డ్రామాలన్నీ ఆపి వాళ్ళ జీవితాలతోటి మీరు ఆటలాడుకోవద్దు. రైతు క్షేమంగా ఉంటేనే మొత్తం సమాజం అనేది క్షేమంగా ఉంటుంది. కాబట్టి కేంద్రం గాని రాష్ట్రం గాని ఖచ్చితంగా రైతులు ఏ పంట పండించినా కూడా మద్దతు ధరకు కొనాలి. కొంత మద్దతు ధర వచ్చేటట్టుగా తర్వాత ట్రేడర్స్ కానీ, తర్వాత మిల్లర్స్ కానీ ఆ రకంగా వాళ్ళని ఒప్పించి వాళ్ళ మీద చర్యలు తీసుకొని రైతుల దగ్గర నుంచి దానం కొనేటట్టుగా ఏర్పాటు చేయాలి తప్ప అది నాదేం బాధ్యత కాదని వీళ్ళని, నాదేం బాధ్యత కాదని వాళ్ళంటే మరి ఎక్కడ పోతారు చెప్పండి? ఇది సరైనటువంటి కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మేము చెప్పేది ఏంటంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రం మీద యుద్ధం చేయాలంటూ ఉన్నారు. కేంద్రం మీద యుద్ధం చేయాలి, ఒత్తిడి తీసుకోవాలనేది ఉంటే మీరు నికరంగా నిలబడండి. కొద్ది రోజులేమో మీరు దండం పెట్టి కావలించుకుంటారు, కొద్ది రోజులేమో యుద్ధం చేస్తా అంటారు. ఇది అపరిచితుడు పాత్ర కాదా? ఇది అవకాశవాద పాత్ర కాదా? ఇది దీనివల్ల కేంద్రం మెడల్ ఎట్లా ఉంచుతావు మీరు? అందుకని ఖచ్చితంగా మీరు ఆ రకంగా పోట్లాడి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా దిగొస్తుంది. అదే విధంగా బీజేపీ నాయకులు కూడా ఆలోచన చేయాలి. మీరు ఒకవైపు ఏమో వరి మరొక వైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలంటాయి, కేంద్ర ప్రభుత్వం ఏమో ధాన్యం కొనం, మేము ధాన్యం పండించొద్దు అంటారు. మరి ఏం పాత్ర చెప్పండి? దయ్యాలు వేదాలు వదిలించినట్టు కాదా? నిజంగా ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకు కూడా ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా అక్కడికి పోవాలి. తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనకపోతే రైతులు నష్టపోతారు అని కేంద్ర ప్రభుత్వం మీద మీరు కూడా మీ పార్టీ మీద ఒత్తిడి తీసుకురండి. ఆ కేంద్రం ఏమో మేము కొనమంటారు, ఇక్కడనేమో కొనాలని చెప్పేసి ధర్నా చేస్తే మరి అది అవకాశవాదం తప్ప ఇంకోటి కాదు, దయ్యాలు వేదాలు ఇచ్చినట్టు తప్ప ఇంకోటి కాదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని నాటకాలు ఆడుతా ఉన్నాయి. ఆ రైతుల జీవితాలతో, వాళ్ళ ప్రాణాలతో చెలగాట పడుకుంటా ఉన్నారు.
ఇది మానుకొని రైతులను కాపాడటానికి, రైతులను నష్టపోకుండా ఆ రకంగా ధాన్యం ఖరీదు చేయడానికి ముందుకు రావాలి తప్ప ఈ నాటకాలు అనేటువంటిది రాజకీయ ప్రయోజనాల కొరకు మీరు ఈ రకమైన డ్రామాలు అనేది ఆపాలనేది మేము సిపిఎం పార్టీగా ఈ రైట్ రెండు ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తాం. రైట్ మనతో పాటు అరవింద్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి అరవింద్ గారు, మీ వాయిస్ హలో వినిపించ. మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సో అరవింద్ గారు, ఏంటి వరి వేస్తే ఉరే అంటున్నారు, మరి చివరి గింజ వరకు కొంటామని రాష్ట్ర ప్రభుత్వం అన్నప్పుడు ఇప్పుడు మరి వరి వేస్తే ఉరే అంటున్నారు, ఏంటి పరిస్థితులు? మేడం గుడ్ మార్నింగ్ మేడం. మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలు మేడం. తెలంగాణ ఉద్యమ బంధనాలు ఇవాళ రాజ్యాంగపరంగా ఎవరైనా, అది రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, లేదు అనుకుంటే రాష్ట్ర మంత్రి అయినా, ప్రధాన మంత్రి అయినా, కేంద్ర మంత్రి అయినా, వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఉత్తర్వులే అధికారికంగా అది ఉండాల్సినటువంటి అవసరం ఉంటది. గతంలో ఉన్నది కూడా. అయితే ఇక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ కేంద్ర మంత్రులే వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మా దగ్గర దాదాపుగా 30 లక్షల టన్నుల అదేందో మా దగ్గర స్టాక్ ఉన్నది ఇప్పటికే అనేటువంటి విషయాన్ని వాళ్ళ మంత్రులే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేడం ఇవాళ ఒక మాటనేమో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ వారు వ్యతిరేకంగా మాట్లాడతారు, వారి ప్రెసిడెంట్ వాళ్ళ అధ్యక్షుడేమో ఇంకొక రకంగా మాట్లాడతాడు, బండి సంజయ్ గారేమో వెయ్యండి అని చెప్పి మాట్లాడతారు, వాళ్ళ కేంద్ర మంత్రులేమో ఇప్పటికే మా దగ్గర ఉన్నటువంటి నిల్వలు చాలా ఉన్నాయి, ఇంకా అవసరం లేదు అని చెప్పి వాళ్ళ కేంద్ర మంత్రి మాట్లాడతారు. అయితే ఇప్పుడు ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ కు సంబంధించినటువంటి అవి తీసుకొని వస్తే మనకు లాభపడుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళ కేంద్ర మంత్రులే చెప్పిండ్రు మేడం. అయితే ఇవాళ పక్కదోవ పట్టించే పద్ధతిలా ఇవాళ బండి సంజయ్ గారి మాటలు వింటే మాత్రం కుక్క తోక పట్టుకొని గోదావరిని ఈదినట్లుంటది. వారి మాటలలో ఎక్కడ కూడా ఎవ్వరు, ఏ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. కేవలం ఏదో మాట్లాడే కాబట్టి మాట్లాడుతా ఉన్నారే గాని వారి మాటలో ఎక్కడా కూడా పసలేదు అనేటువంటి విషయాన్ని ఇవాళ చాలా స్పష్టంగా అవగతం అవుతున్నది మేడం. ఇవాళ నిన్న కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి, మన రాష్ట్రం నుంచి వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఏమని చెప్పిండ్రు అంటే, ఇప్పుడు మీరు మనం ఒకటే అడుగుతా ఉన్నాం మేడం, కొంతరా కొనరా. ఇప్పుడు దేశంలోనే రెండో అతిపెద్ద రాష్ట్రంగా పండిస్తున్నటువంటి పంటల్లో మన తెలంగాణ రాష్ట్రం ఉంటది మేడం. ఫస్ట్ పంజాబ్ రాష్ట్రం ఉంటది. పంజాబ్ రాష్ట్రంలో అన్నిటికీ అన్ని కేంద్రమే ఆడ ఉన్నటువంటి ఎఫెక్ట్స్ అన్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ధాన్యం కొంటది. మన ధాన్యం ఎందుకు కొనదు అని చెప్పి మనం ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక్కడ మనము ముందే మొబిలైజ్ చేసుకొని మన రైతాంగం దగ్గర మనకు వచ్చేటువంటి పంటని మనం సివిల్ సప్లై ద్వారా మనం ముందే మొబిలైజ్ చేసుకొని 3 నుంచి వారం రోజుల లోపల వాళ్ళకు డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లెక్క గట్టి వీళ్ళు మనకు ఎప్పుడు ఇస్తున్నారు అంటే 3 మాసాల తర్వాత ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వీళ్ళు మనకు డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ మొండి వైఖరిని విడనాడండి. ఈ తెలంగాణ ప్రజలు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి రైతులని ఆదుకోండి సుమా అనేటువంటి విషయాన్ని గత అనేక సంవత్సరాల్లో మనం విజ్ఞప్తి చేసుకుంటా వచ్చినాం. వాళ్ళు వినకపోగా వాళ్ళ కేంద్ర మంత్రులు ఒక రకంగా మాట్లాడతారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అధ్యక్షుడు ఇంకొక రకంగా మాట్లాడతాడు. ఓవరాల్ గా చూసుకుంటే ఒక గందరగోళంగా ఇవాళ రైతాంగాన్ని నెట్టివేయబడేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి 100కు 100% వీళ్ళ మాటలు వినోద్దు సుమా అనేటువంటి విషయం ఇవాళ తెలంగాణ రైతాంగం చెప్తా ఉన్నది. ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా ఎదురు చూస్తా ఉన్నారు. ప్రత్యామ్నాయ పంటల్ని వేసుకుంటే మనకు లాభం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇవాళ వాళ్ళు చూస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పంటని, ప్రతి గింజని కూడా కొనాల్సిందిగా మేము అనేక సందర్భాలలో విజ్ఞప్తులు చేసినాం, కానీ వాళ్ళు స్పందించలేదు. ఇప్పుడు తప్పకుండా డిమాండ్ చేస్తాం, వాళ్ళ మెడలు వంచి తప్పకుండా కొనాల్సిందే.
పంజాబ్ లో ఏ పద్ధతిలో కొంటారు, తెలంగాణ రాష్ట్రంలో ఏ పద్ధతిలో కొనరు అనేటువంటి విషయాన్ని మేము లేవనెత్తున్నాం మేడం. తప్పకుండా రాజ్యాంగబద్ధంగా వాళ్ళ వైపు నుంచి మేము కొనాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, శ్రీనివాస్ గారు డైరెక్ట్ గా నమస్తే అడుగుతున్నారు శిల్పా గారు. కొంటారా లేదా అని ధాన్యాన్ని. అందరికి నమస్కారం. ఓ నిజంగా చాలా బాధేస్తా ఉంటుంది చూస్తా ఉంటే. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత వ్యవసాయ రంగం యొక్క రాష్ట్రంలో రైతుల్ని ఆదుకోవాల్సింది. గత 7 సంవత్సరాలుగా రైతులకు మేమే కొంటున్నాం, మేమే డబ్బులు ఇస్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, ప్రతి గింజ మేమే కొంటాం. కాబట్టి మీరు యథేచ్ఛగా పండియచ్చు అని చెప్పేసి ధైర్యం ఇచ్చినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఫస్ట్ టైం ఇది కేంద్ర ప్రభుత్వం కొనేది, ఇంతకాలంగా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చేది, కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఇప్పుడు కొన అంటుంది చెప్తూ మాట్లాడుతుంది. కనీసంగా కూడా అవగాహన ఉండాలి మాట్లాడే వాళ్ళకు. ఈవెన్ వేరే పార్టీ వాళ్ళ నాయకులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో వస్తుంది. రెండవది, కేవలం కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికి అవసరమైనటువంటి ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఈ ఆయా రాష్ట్రాలకు ఆ యొక్క పార్ బాయిల్ రైస్ సరఫరా చేస్తూ ఉండేది ఇంతకాలంగా. కేరళలో కావచ్చు, పశ్చిమ తమిళనాడులో కావచ్చు, ఇప్పుడు అక్కడ కూడా పండిస్తా ఉన్నారు కొత్త రైస్. ఆ రైస్ పార్ బాయిల్ తినడం లేదు, వాళ్ళు మానేస్తా ఉన్నారు, మామూలుగా రా రైస్ కొంటా ఉన్నారు. ఈ రాష్ట్రం కూడాను అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఉన్నది. గతంలో కూడా ఇన్ఫర్మేషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఉన్నది. దేశంలో పరిస్థితులు మారినాయి, రా రైసే రిక్వైర్మెంట్ ఉన్నది, కన్సంప్షన్ ఉన్నది. కాబట్టి మనం పార్ బాయిల్ ని ఎంకరేజ్ చేయదని చెప్పేసి చెప్పినటువంటి దానికి అనుగుణంగానే 40 lakh tons కొంటాము, మేము కొంటామని చెప్తే సరే అని చెప్పి ఒప్పుకోవడం. కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు, దేశంలో అత్యధికంగా పండించేటువంటి ఒక పశ్చిమ బెంగాల్ కావచ్చు, లేదంటే ఉత్తరప్రదేశ్ కావచ్చు, హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఈ యొక్క రాష్ట్రాల్లో కూడా ఇదే మనకన్నా ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి మనకన్నా ఎక్కువ పంట పండించేటువంటి రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఆ రాష్ట్రాల్లో కూడాను ఇదే తరాలో అందరికి ఒకే అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ లో తెలంగాణ రాష్ట్రం కూడా ఉన్నది. 40 lakh tons కొంటామని చెప్పేసి అది 31 ఆగస్టు సిగ్నేచర్ అయింది. ఇప్పుడు కొత్తగా ఎప్పుడైనా కొత్తగా నిన్నగా మీరే కదా ఎలక్షన్ మేము ప్రతి గింజ కొంటామని చెప్పినారు. అంటే ప్రజలకు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత లేదా? ఎస్, ఇది మా రాష్ట్ర పరిధిలో మాదే బాధ్యత. గతంలో కూడా మేమే చెప్తున్నాం, మేమే గొప్పగా చెప్తున్నాం, కొంటామని చెప్పి డబ్బులు ఇస్తాం, ప్రతి గింజ కొంటామని చెప్తున్నాం. మరి ఇప్పుడు మాట ఎందుకు మారుతున్నారు కేంద్రం మీద? నేను గౌరవ రంగారెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నాను. వారు జాతీయ పార్టీ, జాతీయ విధానాలు ఏముంటే వ్యవసాయం మీద ఎంత మేరకు ఇన్వాల్వ్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏముంటుంది వారికి కూడా ఐడియా ఉన్నది. కేవలం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కాదు. మొన్న ఒక ఛానల్ ఇంటర్వ్యూలో నిరంజన్ రెడ్డి గారు చాలా కేటగిరీగా మాట్లాడారు. ఎస్, రాష్ట్ర రైతుల్ని మేము కూడా మార్చాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క రాష్ట్రానికి అవసరమైనటువంటి పంటలు, ఆయా పంటలు కూడా విస్తీర్ణించాల్సిన అవసరం ఉన్నది. డైవర్సిఫికేషన్ ఆఫ్ క్రాపింగ్ అని చెప్పేసి వారు కూడా ఎప్పటి చెప్పలేదు. ఇప్పుడు కేంద్రం నెట్టారు, మీరు బాధ్యత. 40 lakh tons ఒప్పుకున్నారు, మీరు ఒప్పుకున్నారు, మేము ఒప్పుకున్నాం, మా ప్రభుత్వం మీరు ఒప్పుకున్నారు. ఇది ఎప్పుడు ఆగస్టులో, ఇవాళ సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ అయిపోయింది, నవంబర్ నడుస్తున్నాం సెకండ్ వీక్. మళ్ళీ మీరంటారు 3 నెలలకు 2 నెలలకు డబ్బులు ఇస్తున్నారు, నేను మొదలై 3 రోజులు. కౌంటర్ గ్యారంటీ ఎవరు ఇచ్చినారు? కేంద్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇస్తేనే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంక్ లోన్ కావచ్చు, నాబార్డ్ లోన్ కావచ్చు రావడం జరుగుతుంది. దానికి వడ్డీ 2 నెలల నుంచి 4 నెలల దాకా వడ్డీ మేము ఇస్తున్నాం. మిగతా అన్ని ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, గన్నీ కావచ్చు, బ్యాగులు కావచ్చు, హమాలి కావచ్చు, అంతా కూడా కేంద్రమే భరిస్తున్నది. దేనికైతే అవసరమవుతుందో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కి ఇవన్నీ కూడా చెప్పుకోవాలి. మరి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. తప్పులు జరిగితే ఎత్తి చూపండి, మీటింగ్ లో మాట్లాడండి, కానీ ప్రజల్ని తప్పుదారి పట్టేయకండి దయచేసి, ప్రజల్ని మోసం చేయకండి దయచేసి. ఎందుకు మాట్లాడతారు అబద్ధాలు? ఓట్ల కోసం ఏం అవసరం ఉన్నది? ఒక్కసారి వచ్చిన తర్వాత ఎలక్షన్ 5 నెలలకు రావు. ఈ మధ్య కాలంలో మొత్తంగా కూడా రాష్ట్ర ప్రజల హితమే కోరుకోవాలి. రాష్ట్ర ప్రజల్ని ఏ వైపు తీసుకెళ్లాలనే ఒక విధానం ఉండాలి. అడ్వాన్స్ గా ఆకలినప్పుడే వంట చేద్దాం, లేకుంటే దామైనప్పుడే బోర్ తవ్వుతాం, బావి తవ్వుతాం అంటే నడవదు. మీకంటూ ఒక 3 ఏళ్ల కాలం, 5 ఏళ్ల కాలం యొక్క
విజన్ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ విజన్. ఈ యొక్క 3 సంవత్సరాల తర్వాత ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకురావాలి మేమని చెప్పి ఉండాలి. దానికి అనుగుణంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప మేము ప్రాజెక్టులు కట్టాం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, యథేచ్ఛగా ఎంతైనా ఏమైనా పండించుకోండి మేము ఉన్నాం అని చెప్పి ఇవాళ మాట మారిస్తే ఎట్లా? వేరే ఆల్టర్నేటివ్ సోర్సెస్ గురించి చర్చ జరగలేదా గతంలో? మీరు ఒప్పుకోలేదా? నిరంజన్ రెడ్డి గారు మాట్లాడినారు కదా, కేంద్ర ప్రభుత్వం ఏం తప్పున్నది? మీరు చాట్ చూడండి. 31 ఆగస్టు రిలీజ్ అయినట్టు ఒక లెటర్ చూడండి. మీరు ఎంటైర్ దేశం యొక్క 26-25 సబ్జెక్టు రాష్ట్రాల యొక్క ఎంత రిక్వైర్మెంట్ ఉన్నది, వాళ్ళ ద్వారా ఎంత కొట్టామని చెప్పి ఉన్నది. ఎక్కడైనా ఎక్సెప్ట్ పంజాబ్, పశ్చిమ బెంగాల్ పంజాబ్ కన్నా ఎక్కువ పండిస్తుంది. అక్కడ గది 40-46 లక్షల టన్నులు. వెస్ట్ బీహార్ కూడా అదే పరిస్థితి, హర్యానా 40 లక్షల టన్నులు. ఎక్కడ తక్కువనే చెప్పండి? ఈ రాష్ట్రంలో వాళ్ళకంతా చాలా తక్కువ పండిస్తాం మనం పోల్చుకుంటే. అయినా 40 లక్షల టన్నులు కొనడానికి సిద్ధమైంది. ఇంకా కూడా రారేసి ఇంకా ఉంటే తీసుకురండి, పారవేలు కాకుండా చెప్తున్నాం. తప్పేమున్నాయి ఇందులో? రైతులకు ఎవరిని మీరు మోసం చేయదలుచుకున్నారు? ఎంటైర్ వ్యవసాయ విధానం మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్సెప్ట్ ఎక్స్పోర్ట్ వాణిజ్యానికి సంబంధించిన విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది. అదర్ దెన్ దట్ మొత్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి బాధ్యత, వాళ్ళకి తెలియదు ఆ విషయం. అగ్రి సెక్టర్ మొత్తం కూడా మా కంట్రోల్ అవుతాయని చెప్పి అనవసరంగా రాజధాని చేస్తాను, రైతుల్ని తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. మీరు పండియండి అని మొన్న దాకా మాట్లాడారు, ఇప్పుడు వద్దంటారు. ఎందుకు వద్దన్నారు? ఎందుకు పండిస్తాం, పండియండి అని చెప్పిన తర్వాత మీకంటూ విజన్ ఉండాలి కదా. పండియండి మేము అన్నాం, మరి దానికి అనుగుణంగా కొనుగోలు చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం ద్వారా రిక్వెస్ట్ చేసి మా వ్యాపారం చేసుకోవాలన్నా, లేకుంటే ఈ యొక్క దాన ధర్మాలు చేయాలన్నా, లేకుంటే ఇంకా రాష్ట్రాలకు పంపిణీ కోసం మీరు మాట్లాడుకుంటారా? సీడ్ పెంచుకోవాలి, అది ఆలోచన లేదా? సీడ్ కు డిమాండ్ ఉంది, ఆలోచన లేదా? వేరే రాష్ట్రాలకు ఎక్కడ సీడ్ ఉన్నది? ప్రైవేట్ కంపెనీలు అన్ని కూడా కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నారు. మీరు ఇన్వాల్వ్ అయిన 3 years నుంచి ఇదే మాట చెప్తున్నా. మీరు ఇన్వాల్వ్ కండి. మార్కెట్ అనుగుణంగా పంట అవసరమైన మేరకు ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్నది. ఆ రకంగా మీరు మార్కెట్ చేయడానికి ముందుకు వచ్చినట్టయితే మీకు నష్టం లేకుండా కనీసం నో ప్రాఫిట్ నో లాస్ కింద చేసినా రైతుకు లాభం జరుగుతుందని చెప్తూ వస్తున్నాం. వింటురా? ఎవరైనా ఏమైనా విధానం ఉన్నదా? ఫస్ట్ టైం ఇది 7 year హిస్టరీ. సెకండ్ టర్మ్ లో మినిస్టర్ అయ్యారు నిరంజన్ రెడ్డి గారు. ఫస్ట్ టైం ప్రెస్ కు వచ్చినారు. ఆయన వ్యవసాయ విధానం మీద మొదటిసారి మాట్లాడారు. ఇంతకాలంగా ఎప్పుడు మాట్లాడలేదు. అంత ధైర్యం పడలేదు. కేటీఆర్ కాకుండా టీవీల మీద వచ్చి మాట్లాడేంత ధైర్యం. కానీ డెఫినెట్ గా వారు ఎవరికైనా మంత్రివర్గం బాధ్యత ఇచ్చినట్టయితే ఆ బాధ్యతను సంపూర్ణంగా న్యాయం చేయడానికి థరోగా స్టడీ చేసి దానికి న్యాయం చేసే ప్రయత్నం చేయాలి తప్ప కేవలం నాయకుని కృషి కోసం ఆయన తప్పుడు మాట్లాడితే నేను తప్పు మాట్లాడాలి, ఆయన దాని గురించి మాట్లాడుకోండి నేను మాట్లాడుకోమని ఊపుకోవాలి. ఇది కాదు కదా నీ ధర్మం, రాజ్యధర్మం అది కాదు. అనవసరంగా రైతులు రోడ్ల మీద తీసుకొస్తున్నారు. ప్రతి రోడ్ ఏ చూస్తే కానీ నిలిపోయింది వైద్యులతో. కనీసం అవగాహన ఉండాలి. శ్రీనివాస్ గారు ఒక్క సెకండ్ అండి, ఒకసారి సుజాత గారి వెర్షన్ కూడా తీసుకుందాము. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి. సుజాత గారు, మరి వరి వేస్తే ఉరే అని ఇటు రాష్ట్ర ప్రభుత్వం అంటోంది, మీరు కేంద్రాన్ని కొంటారా లేదా అని ప్రశ్నిస్తోంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏమో మీది బాధ్యత కాదా అని అడుగుతోంది. అసలు ఇంతకీ ఎవరిది బాధ్యత వరి కొనుగోలు విషయంలో? ప్యానెల్లో ఉన్న వాళ్ళకందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పటిదాకా సోదరులు మాట్లాడారు, చెప్పారు. అసలు ఈ ఇష్యూ రాకముందే ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఆలోచన చెయ్యలేదు? ఈ రోజు నేనంటే నేను అని ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఇది రాజకీయ యుద్ధం. ఇది ప్రజలకి, రైతులకి, ఎవ్వరికి కూడా లాభపడేటటువంటి వీళ్ళ పోరాటం కాదు. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు అరుచుకుంటే రాజకీయ ప్రలోభాల కోసం చేస్తున్నటువంటి యుద్ధం తప్పించి మేమేదో సెకండ్ క్యాడర్ గా నిలబడుతున్నాము అని బీజేపీ, ఆల్టర్నేట్ గా మాకెవరు లేరు బీజేపీ ఉంది అని క్రియేట్ చేయడానికి కేసీఆర్ చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం ఇది. అసలు ఈ రోజు రైతుల్ని ఎందుకు ఈ రాజకీయ వ్యవస్థలో రాజకీయం చేసుకుంటూ రైతుల్ని ఎందుకు బలి తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. ఈ రోజు రైతుల పక్షాన, ప్రజల పక్షాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. 2 నెలల క్రితం కేసీఆర్, నేను పదే
గత వారం రోజుల నుంచి కేసీఆర్ ఎప్పుడైతే కొనను అని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాడో 4 రోజుల క్రితం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఛానల్లో నేను ఒకటి అడుగుతున్నా. 2 నెలల క్రితం కేంద్ర వ్యవసాయ శాఖ దగ్గర కూర్చొని కేసీఆర్ సంతకాలు బలవంతాన సంతకాలు పెట్టించుకున్నారు నాతో అని మొన్న ప్రెస్ మీట్ లో చెప్పినప్పుడు, నువ్వు 2 నెలల క్రితము బలవంతాన సంతకాలు పెట్టించుకున్నప్పుడు అదే తెలంగాణ ప్రజల ముందు ఎందుకు చెప్పలేకపోయావు? ఎందుకు చెప్పలేదు? గతంలో నువ్వు బీజేపీకి ఎప్పుడైనా వంతన పాడినవు తప్పించి, ఎప్పుడైనా వాళ్ళకి సహకరించినవు తప్పించి, ఇది తప్పు అని ఎప్పుడైనా కేంద్రాన్ని నిందించినవా? వాళ్ళు ఎప్పుడు నీ సహకారం కావాలి అని అంటే అప్పుడు నీ సహకారం తీసుకున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే వచ్చావు. వ్యవసాయ చట్టాలు, నల్ల వ్యవసాయ చట్టాలకి ఒక్కరోజు హైదరాబాద్ లో తెలంగాణలో దీక్ష చేస్తే తెల్లారి అక్కడ పిలుచుకొని మళ్ళీ తోక ముడుచుకొని తెలంగాణకు వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆనాడు ఈ చట్టాలన్నీ నల్ల చట్టాలని తప్పుగా అనిపించలేదు అని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఐకేపీ సెంటర్ మూసేస్తా. అంతేకాకుండా నేను సన్నాలు ఏమని అప్పట్లో చెప్పిండు, సన్నాలు వేసిన తర్వాత నేను కొనను అన్నాడు, గిట్టుబాటు ధర ఇయ్యను అని అన్నాడు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది, అప్పుడు కూడా ధర్నాలు చేసింది. ఆ తర్వాత దిగి వచ్చినటువంటి ప్రభుత్వము నేను సన్నాలు కొనను, దానికి మినిమం ప్రైస్ గ్యారెంటీ ఇవ్వను అని మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పాడి, ఆనాడు డిమానిటేషన్ అప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసి, డిమానిటేషన్ దేశానికి అందరికి ఒక మొత్తానికి కృంగపరిచేసి ఈ రోజు చిన్న ఇంట్లో ఉన్నటువంటి 500-1000 రూపాయలు కూడా దాచుకున్నటువంటి మహిళల మీద డైరెక్ట్ గా అటాక్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే నీ డబ్బంతా బ్లాక్ మనీ అంతా మార్పిడి చేసుకోవడానికి వాళ్ళకి సపోర్ట్ చేసినావు నువ్వు, నీ అనుచర వర్గం. మరి ఆనాడు లైన్ లో నిలబడి ఏటీఎంల కాడ 1000 రూపాయలు కూడా అకౌంట్ లో రాకపోతే లైన్లలో నిలబడి చచ్చిపోయిన ప్రజలు నీకు ఆ రోజు గుర్తు రాలేదా కేసీఆర్? అంతేకాకుండా జిఎస్టికి ఈ రోజు మరి పెట్రోల్ ధర ఈ రోజు అగ్గిలాగా మండిపోతుంటే కూడా జిఎస్టీలో కలుపుతానని నువ్వు మాట్లాడవు, ప్రజలకు సపోర్ట్ చెయ్యవు నువ్వు. మరి ఒక్క విషయంలోనన్నా కేంద్రకు అగెనెస్ట్ పోయినావా? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా. ఈ రోజు బలవంతాన సంతకాలు పెట్టించుకుంటున్నారు అన్నప్పుడు పెట్టేటప్పుడు కనీసం నువ్వు ఢిల్లీ నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టవా? నువ్వు ఎన్నడన్నా ప్రెస్ మీట్ లో కనబడ్డవా గత 8 సంవత్సరాల్లో? ఈ రోజు ఎక్కడైతే ఆగమైపోతున్నానో, తెలంగాణలో నా ఉనికి కోల్పోతున్నాను అనేసరికి నీ మంత్రులతో మాట్లాడించిన మాటలు పనికి రావట్లేదు, పట్టించుకోవట్లేదు తెలంగాణ ప్రజలు అని తనే రంగంలోకి దిగి ఈ రోజు నేను రోజు ప్రెస్ మీట్లు పెడతా, రోజు మాట్లాడతా, నేను డైరెక్ట్ అటాక్ చేస్తా, నేను కేంద్రం మీద యుద్ధం చేస్తా అంటే ఆనాడు ప్రజలకు, రైతులకి, తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నటువంటి సమయంలో ఎప్పుడైనా నువ్వు యుద్ధం చేస్తా అని మాట్లాడినవా? పెట్రోల్ ధరలు ఇంత మండిపోతుంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేయించినావు, నువ్వు మమ్మల్ని గాయపరిచినవు, మా నాయకులందరినీ కొట్టించినవు పోలీస్ అధికారాన్ని చేతిలో పెట్టుకొని. నువ్వెందుకు కేంద్రాన్ని ఆ రోజు సపోర్ట్ చేసినావు? పెట్రోల్ ధర అగ్గిలాగా మండిపోతుంటే ఆ రోజు నువ్వు ఎందుకు సపోర్ట్ చేసినావు? ఇవన్నీ ప్రజల్లో భాగం కాదా? ఇవన్నీ నిత్యావసరాల వస్తువులు కాదా? ఇవన్నీ ప్రజల మీద పడుతున్నటువంటి భారం కాదా? అందులోనే భాగం ఈ రోజు రైతు నడ్డి విరిచి రైతుకు ఊరేస్తున్నావు నువ్వు. అంటే ఒక్కొక్క గింజ కొంట అని చెప్పినటువంటి ఈ కేసీఆర్ ఈ రోజు నువ్వు వేసిన ప్రతి పంటకు నేను గ్యారంటీ అని మాట్లాడి ఈ రోజు కాళేశ్వరం కమిషన్ల కోసం కట్టించుకొని నువ్వు దాని మీద 1 కోటి ఎకరాల మాగాణి అన్నావు నువ్వు. ఈ రోజు 1 కోటి ఎకరాల మాగాణి ఎక్కడ పోవాలి? ఈ రోజు తెలంగాణలో వరే ప్రధానమైనటువంటి పంట, రైతులకు అదే ఇక్కడ వృత్తి. మరి అలాంటిది ఈ రోజు ఆల్టర్నేట్ గా వేరే పంట వేయాలంటే గతంలో 75వ సంవత్సరంలో 1975లో పంట మార్పిడి చేస్తే వాళ్ళకు ఒక 5-6 సంవత్సరాలు మంచి అభివృద్ధి దొరికింది, మంచిగా రేట్ వచ్చింది, ఎకరాకి 50 క్వింటాళ్ళు అట్లా ఆ రోజు పల్లి పండింది. దాని తర్వాత 5-6 ఏళ్ల తర్వాత మళ్ళీ పండలేదు. రైతులు నమ్మకం పోగొట్టుకున్నారు. మళ్ళీ ఆల్టర్నేటివ్ గా చేంజ్ చేస్తే పంట గనక పోతే వాళ్ళ కుటుంబాలు నిజంగానే ఉరివేయబడతారు వాళ్ళు. కాబట్టి ఈ రోజు ఆల్టర్నేటివ్ గా వేరే పంటకు పోవట్లేదు. మరి మీరు ఈ రోజు కాళేశ్వరం కింద తడి భూమిలోనే వరి పండుతుంది. మరి ఆ తడి భూమికి కావాల్సినటువంటి నీళ్లు 1 కోటి ఎకరాలకి నేను నీరు అందిస్తానన్నటువంటి కేసీఆర్ ఈ రోజు దాని పేరు మీద 1,50,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల మీద భారం వేసి ఈ రోజు వేలాది కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లు కడుతున్నటువంటి ప్రభుత్వము, 1,50,00,000కి ఇంట్రెస్ట్ కడుతున్నటువంటి ఈ ప్రభుత్వము ఈ రోజు ఒక రకంగా ప్రజలకి ఆర్థిక భారం అయిపోయి 4 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం పడిపోయి నడ్డి విరగొడుతున్నటువంటి ఈ ప్రభుత్వము ఆ తర్వాత 1,50,000 కోట్ల మీద విద్యుత్ బిల్లు ఎంత వస్తుంది, ఎకరాకి ఎంత
మరి ఖర్చు అవుతుంది తెలంగాణ ప్రభుత్వానికి అని ఆలోచన లేకుండా 38,000 కోట్లతో ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాన్ని తీసుకొని పోయి రీడిజైన్ పేరుతో ఈ రోజు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టేసి ఎవరి నెత్తి మీద వేస్తున్నావు ఆ భారం అంతా. ఈ రోజు ఒకవేళ నీకు ఈ రోజు ఒరే వద్దు అనుకుంటే రేపటి నుంచి ఆల్టర్నేట్ అంటే నేను యాసంగిలో పంట కొనను అని డైరెక్ట్ గా ప్రజల ముందు నువ్వు చెప్పినట్టయితే ఈ రోజు కాళేశ్వరం నీళ్లు ఎందుకు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. అంతేకాకుండా ఈ రోజు నువ్వు యుద్ధం చేస్తా అంటున్నావు. 2 నెలల క్రితమే హుజురాబాద్ ఎన్నికలకు ముందే నువ్వు పోయి అక్కడ కూర్చోవాల్సింది. హుజురాబాద్ ఎన్నికలకు ముందే మేము కొనము అని చెప్పినటువంటి కేసీఆర్ అక్కడి నుంచి రాగానే ఒరేస్తే ఉరి అన్నప్పుడు ఈ బీజేపీ పార్టీ ఏం చేసింది? మేము కొనమని ఎక్కడా అనేది నిరూపించుకోగలిగినరా? మీరు మాట్లాడగలిగినరా? బండి సంజయ్ నిన్న 1,40 లక్షల టన్నులు మేము కొనిస్తాము, మెడల్ వంచి కొనిస్తాము అన్నది నువ్వు హుజురాబాద్ ఎన్నికలకు ముందు ఎందుకు మాట్లాడలేదు? ఇదే మాట 2 నెలల క్రితం కేసీఆర్ వచ్చి వరి వేయొద్దు, వేసుకుంటే ఉరి అని చెప్పిండు కదా. మరి ఆనాడు ఎందుకు ఈ పార్టీ మాట్లాడలేదు? ఇంత ఎందుకు విజృంభించలేదు? ఇంత ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు కోత కోసి సుజాత గారు వాయిస్ మ్యూట్ లో పడింది. ప్రజలు తాపీలు అక్కడ పంట వేసుకొని ఈ రోజు దాని మీదనే కామారెడ్డిలో చచ్చిపోయినటువంటి రైతు సంఘటన మనకు కనబడట్లేదా? మరి ఇదంతా గమనించినటువంటి నిజంగానే ప్రజల మీద ప్రేమ ఉంటే ఇరు పార్టీలకి అటు కేంద్రం పాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ, ఈ రోజు రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఇద్దరికి చిత్తశుద్ధి ఉండి ప్రజల మీద నిజమైనటువంటి నమ్మకము, ప్రేమ, గౌరవము, రైతులంటే ఇష్టము, రైతులనే వెన్నెముకగా చెప్పుకుంటున్నటువంటి భారతదేశంలో మీ ఇద్దరికి చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు ఈ దుస్థితి మీరిద్దరు కొట్లాడుకోవడం వల్ల ఈ రోజు ఆల్టర్నేట్ ఏంది అని అడుగుతున్నాం. కొనండి, మెడలు అనిపించి కొనిస్తామని మీరంటారు. ఒక్క గింజ కూడా కొనొద్దు అంటుంది కేంద్రం, రాతపూర్వకంగా ఇచ్చిందని మొన్న ప్రెస్ మీట్ లో ఆయన ఇవ్వడం మనం చూసాం. మరి ఈయనేమో నాకు కేంద్రం కొనమని ఇచ్చింది, మీరు అఫీషియల్ గా రిలీజ్ చేయండి, రేపు కొంటామని రిలీజ్ చేయండి, రిలీజ్ చేసి మెడల్ అందరం కలిసి వంచుదాం కేసీఆర్. మరి ఒకవేళ వీళ్ళు కొననీయము అని అంటే ప్రతిపక్షాలను అందరినీ మేము కాంగ్రెస్ ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాం, పదండి. నిజంగా నువ్వు ధర్నాలు చేస్తా అంటున్నావు కదా, నిజంగా మెడలు వంచిస్తా అంటున్నావు కదా, నీకు దమ్ము ఉందా? అమిత్ షా, మోదీ ముంగల పోయి నువ్వు ధర్నా చేయడానికి ఢిల్లీలో, పదండి మేము వస్తాం, మీకు దమ్ముంటే. గతంలో కూడా ఎన్నో స్కాముల విషయంలో మేము వస్తాం ఢిల్లీకి, పదాన్ని బీజేపీకి మేము సవాల్ విసిరినాం. కానీ ఒక్కనాడు కూడా మా సవాల్ని స్వీకరించలే బీజేపీ. మరి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేపిస్తాం, జైల్లో పెడతామన్నట్టే మాట్లాడినటువంటి ఈ బండి సంజయ్ గాని, ఈ నాయకులు గాని, తెలంగాణ నాయకులు ఎన్నోసార్లు అన్నారు. ఒక్క కేసన్నా ఆయనకు విరుద్ధంగా మీరు పెట్టగలిగినరా? ఇప్పటిదాకా 7 ఏళ్ల నుంచి ఇదే వింటున్నాం. ఆయన మీద కేసులు పెడతాం, ఆయన లోపలేపిస్తాం, ఆయన కట్ చేస్తాం, ఇది చేస్తాం. ఏడబోతుంది మీరు ఇవన్నీ? ఈ రోజు భారతదేశంలో కాదు ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రికైనా చిన్న కేసు అన్నా ఉంటది. కేసీఆర్ మీద ఒక్క కేసు అన్నా ఉందా? కేసీఆర్, కేటీఆర్ మీద ఎందుకు లేదు? ఎందుకు పట్టించుకోరు? మీరు కేంద్రం దగ్గర ఎందుకు మాట్లాడరు ఇవన్నీ విషయాలు? ఈ రోజు పదండి, అందరం బీజేపీ వస్తుందా, టీఆర్ఎస్ వస్తుందా, పదండి కేంద్రం మెడల్ అందరం కలిసి వంచుదాం కొనడానికి. నడవండి, కొనే దమ్ము ఉందా? కొనిపించండి మీకు దమ్ము ఉంటే బీజేపీ. నేను అడుగుతున్నా, ఇవన్నీ ముసుగులాటలో దెబ్బలాటలు ఆడి ఈ రోజు రైతుని నడ్డి విరిచేసి ఎక్కడ కాకుండా వాళ్ళ జీవితాలు ఈ రోజు 10,000 ఇస్తున్నట్టే మాట్లాడి 10,000కు 30,000 ఈ రోజు వాళ్ళ పంట పండించాలనంటే సుమారుగా ట్రాన్స్పోర్ట్ చార్జెస్ తో కలుపుకొని ఒక 30,000 దాకా వాళ్ళకు ఖర్చు అవుతుంది ఒక ఎకరాకి. మరి ఈ రోజు నష్టపోతున్నటువంటి 20,000కి ఈ రోజు ధాన్యం కొనానంటే బస్తాల కొద్దీ, 1000 కొద్ది టన్నులు ఈ రోజు మార్కెట్ యార్డ్ లో పడి ఉన్నాయి. ఆ దానికి ధాన్యానికి భరోసా ఎవరు? వాళ్ళు అప్పులు తెచ్చుకొని ఈ రోజు పంట పండిస్తే వరి మాకు అమ్ముడు పోయిన తర్వాత మేము అన్ని అప్పులు తీర్చుకోవాలి అనుకున్నటువంటి రైతు, చిన్న సన్నకారు రైతు, ఈ రోజు కౌలు చేసుకుంటున్నటువంటి రైతుకి ఈ రోజు మేము నిజంగానే ఇద్దరు కలిసి రాజకీయ ప్రలోభాలతోని, రాజకీయ లబ్ధిల కోసం మీరు చేస్తున్నటువంటి నాటకంలో రైతుల్ని ఊరేస్తున్నారు. మిమ్మల్ని రైతులు ఇద్దరిని మిమ్మల్ని రైతులు క్షమిస్తారా? ఈ రోజు మీరు ఇద్దరు కలిసి మోసం చేస్తున్నటువంటి డ్రామా ఇది, కేవలం రాజకీయ డ్రామా. నేను గిచ్చినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేస్తా అని ఇద్దరు, బండి సంజయ్, కేసీఆర్, బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామాలో భాగం మీరు. ఈటెల రాజేందర్ గెలిచిన తర్వాత ఆయన్నే ఆల్టర్నేట్ బీజేపీకి అని భయపడినటువంటి బీజేపీ నాయకులకు కేసీఆర్ కూడా అరే నాకు ఇంకో ప్రళయం వస్తుంది అని బండి సంజయ్ అని మాట్లాడుతున్నాడు. అంటే నాకు బండి సంజయ్ తప్ప ఇంకెవరు లేరు, ఈటెల రాజేందర్ నథింగ్ అని పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి డ్రామాలో భాగంగానే ఈ రోజు రైతుల్ని బలి తీసుకొని, రైతుల్ని సెంటర్ చేసి, రైతుల్ని ఈ రోజు మోసం చేస్తున్నటువంటి ఇరు పార్టీలకి ఈ రోజు నిజంగానే ప్రజలు ఊరేయాలి, నిజంగానే బొంద పెట్టాలి ఈ పార్టీలకి. ఎందుకు మీరుండి ప్రభుత్వాలు ఈ రోజు ఎందుకు
అవసరమైన నష్టమైనా కష్టమైనా కొనాల్సిందే. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎవరిని అడిగి కట్టిరు? 1,50,000 కోట్ల రూపాయలు. ఈ రోజు నష్టమైన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల నెత్తి మీద భారం వేయలేదా మీరు? ఈ రోజు పండించిన పంట మీరు కొంటే ఈ రోజు గోడౌన్లు, ఈ రోజు FCI గోడౌన్లు, ఎన్ని గోడౌన్లు ఉన్నాయి? ఆ గోడౌన్లో స్టోర్ చేసేంత కెపాసిటీని క్రాస్ చేసుకొని వెళ్ళిపోతుంటే కూడా మీరు ఎందుకు 2-3 ఏళ్ల ముందు ఎందుకు ప్రణాళికలు వేయరు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఇలాంటి జరిగిందా? ఎప్పుడైనా ఇలా రైతులను మోసం చేసిందా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? ఈ విధంగా మీరిద్దరు కలిసి ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని ఒక్క సెకండ్ శ్రీనివాస్ గారు, ఒక్క సెకండ్ మనం కంప్లీట్ చేయలేదు. ఒక్క సెకండ్ ముంచడానికి నక్కల్లో ఒక్క సెకండ్ శ్రీనివాస్ గారు, ఒక్క సెకండ్ ప్రభుత్వాన్ని ఈ రోజు ప్రజలు రైట్. క్షమించారు కాక క్షమించారు. సుజాత గారు చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు. అరవింద్ గారు మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అంతకన్నా ముందు ఒకసారి రంగారెడ్డి గారితో మాట్లాడదాం. రంగారెడ్డి గారు, మరి అసలు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? అంటే ఎక్కువగా వరి పండించడం వల్ల వచ్చినాయా, లేకపోతే రాజకీయ లబ్ధి కోసం ఇదంతా క్రియేట్ చేస్తున్నారా? వాయిస్ మ్యూట్లో పడిందండి రంగారెడ్డి గారు, వాయిస్ వినిపించట్లేదు. మ్యూట్ లో ఓకే అండి, ఓకే ఇప్పుడు వినిపిస్తోంది. వస్తలేదు, రావట్లేదు. అన్మ్యూట్ చేయండి అన్నా. హలో, వినిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల విషయంలో గాని మొత్తం ప్రజల విషయంలో ఒక ముందస్తు దూరదృష్టి ఆలోచనతోటి పోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత వ్యవసాయ నిపుణులు అనేక సార్లు ప్రభుత్వాలకు నివేదికలు ఇచ్చాయి. మన దేశంలో మనకు ఎంత ఆహార ధాన్యాలు అవసరం ఉంది, ఏ పంట వేసుకోవాలి, ఏ పంట వేసుకోవటం వల్ల రైతులకు కూడా నష్టం జరగకుండా ఉంటుందని చెప్పేసి ఆ వ్యవసాయ నిపుణులు ఇచ్చినటువంటి సలహాల ప్రకారంగా 2-3 సంవత్సరాల ముందే రైతులకు అవగాహన కల్పించి ఆ విధంగా మీరు ఈ ప్రాంతంలో ఈ పంటలు వేసుకోండి, ఈ ప్రాంతంలో ఈ పంటలు వేసుకోండి, తర్వాత యాసంగి కానీ వానాకాలం కానీ ఈ పంటలు వేసుకోండి అని వాళ్ళని అట్లా తయారు చేస్తే రైతులు నష్టపోకుండా ఉంటారు. కానీ అలాంటి ప్రణాళిక, ముందస్తు ఆలోచన మాత్రం ఈ పాలకులు లేదు. ఇవాళ మన మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పారు, వారిని ఒకటే అడుగుతా ఉన్నాం. ఇవాళ వ్యవసాయ చట్టాలు మీరు తీసుకొచ్చారు, 3 చట్టాలు తీసుకొచ్చారు. ఈ చట్టాలు అమలు కావటం వల్ల రైతులు పంటలు పండించుకొని మద్దతు ధరకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండదు. ఈ చట్టాల వల్ల కార్పొరేట్ శక్తులకు పూర్తిగా లాభాలు వచ్చి రైతులకు నష్టాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. భూములు కుదవబెట్టడం కానీ, కార్పొరేట్ కంపెనీలు చెప్పినటువంటి పంటలు వేయాలట, వాళ్ళు అడిగిన ధరలకి అమ్మాలట. తర్వాత ఏంటంటే నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి చట్టం కానివ్వండి, చాలా రైతులకు చాలా నష్టం జరిగాయి. కాబట్టి వీటిని వెనక్కి తీసుకోండి అని చెప్పేసి సంవత్సర కాలం నుంచి అలా రైతాంగం పోరాటం చేస్తా ఉన్నారు. ఇప్పటికే 700-800 మంది రైతులు ఈ పోరాటంలో చనిపోవడం అనేది జరిగింది. లక్షలాది మంది ప్రతిరోజు కూడా రోడ్ల మీద ఇవాళ గుడిసెలు వేసుకొని, టెంట్లు వేసుకొని ధర్నాలు చేస్తా ఉన్నారు. మరి ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా కనికరం లేదు. అనేక మంది వ్యవసాయ నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు, అయ్యా ఆ చట్టాలను మీరు వెనక్కి తీసుకోండి, దీనివల్ల వ్యవసాయ రంగం దెబ్బతింటుంది, రైతులు పంటలు పండించుకొని నష్టపోతారు. మరి స్వేచ్ఛా మార్కెట్ పేరుతోటి కార్పొరేట్ శక్తులకు స్వేచ్ఛనిచ్చి మరి వీళ్ళని ఈ రైతాంగం కానీ వాళ్ళ భూములు కానీ ఎవరికో కుదవబెట్టి ఆ రకంగా వాళ్ళు బానిసలుగా పనిచేయవలసినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పంటే, వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏనాడు కూడా ఏ ఆలోచన కూడా చేయటం లేదు. చాలా దుర్మార్గంగా, చాలా మొండిగా వ్యవహరిస్తుంది. దాని ఫలితంగానే వందలాది మంది రైతులు ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ ధాన్యం విషయంలో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏమో మేము ధాన్యం కొనము అని చెప్పేసి అక్కడ మంత్రి గారు సర్క్యులర్ ఇష్యూ చేస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అదే పార్టీకి సంబంధించిన బీజేపీ నాయకులేమో ఖచ్చితంగా ధాన్యం కొనవలసిందే అని చెప్పి, అంటే ఇది అవకాశవాదం కాదా? అంటే 2 నాలుకల ధోరణి కాదా? అక్కడ నీ ప్రభుత్వము కేంద్రంలో ఉండి ధాన్యం కొనము అని చెప్పి సర్క్యులర్ ఇష్యూ చేస్తారు, ఇక్కడనే మీరు ధాన్యం కొంటారా సస్తారా అని చెప్పి వీళ్ళు అంటారు. అయితే ఇది నాటకం. బీజేపీ వాళ్ళది అవకాశవాదంగా 2 నాలుకల ధోరణితో మాట్లాడటం అనేది సరైనది కాదు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడితే రైతులు ఎవరు కూడా క్షమించరు. రెండోది ఏంటంటే
టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా అదే రకంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఎందుకని చెప్తున్నాం? కొంత ధాన్యం మీరు రాష్ట్ర ప్రభుత్వం ఖరీదు చేస్తుంది, కొంత భాగం కేంద్ర ప్రభుత్వం ఖరీదు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఇంకొక ఆలోచన ఉండాలంటే దేశం మొత్తం 135 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఆలోచన ఎట్లా ఉండాలంటే, మనం కొన్ని ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుంటా ఉన్నాం. ఏ ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నా మనకు కొరత ఉందనేది ఆ పంటలు వేయడానికి దృష్టి పెట్టాలి ఒకటి. రెండోది ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి నిల్వలు మొత్తం కూడా మన విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటది. తర్వాత తిండి లేక బాధపడుతున్నటువంటి పేదలు దేశంలో అనేక మంది ఉన్నారు. ఒక పూట తిని ఒక పూట పస్తులు ఉండేటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు. అవన్నీ కూడా పందికొక్కులు తిరిగిపోతా ఉన్నాయి. మన దగ్గర నిల్వలు ఉన్నటువంటి లక్షలాది టన్నుల ధాన్యం ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి నువ్వు తిండి లేనటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇవ్వండి. వాళ్ళ కష్టార్జితమే కదా, వాళ్ళు కష్టపడితేనే కదా ఈ పంటలు పండేది. కూలీలు, రైతులు, కార్మికులు కష్టపడితేనే కదా దేశ సంపద, పంటలు కానివ్వండి, మరి మరొకటి కానివ్వండి. మరి ఆ రకంగా మీరు బయటికి తీసి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? అందుకనే అది కేవలం మన చేతగాంతనం, మన వైఫల్యం తప్ప మరొకటి కాదు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక తప్పుల వల్ల ఈ విధానాలు అనేవి ముందుకు రావడం. నేను కొంటాను, కేంద్రం కొనకపోయినా మీరంగా ఉండండి, మీరేం భయపడాల్సిన పని లేదు అని చెప్పేసి రైతులకు భరోసా అయ్యారు. రెండోది మీరు పోరాటం చేస్తా అంటున్నారు కదా, మీతో ఎంతమంది రావాలి? కాంగ్రెస్ పార్టీతో సహా వామపక్ష పార్టీలు మేమందరం కూడా వస్తాం. వేలాది మంది రైతులు కూడా వస్తారు. మీరు పోరాటం చేయడానికి సిద్ధమేనా? మీరు గతంలో కూడా పోరాటం చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ నేను మొత్తం దేశం మొత్తం తిరిగి నేను అటు ఇటు అని కత్తి తిప్పాడు. ఆ కత్తి తీసినప్పుడు ఎక్కడ పెట్టినా అర్థం కాదు. తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క నినాదం ఇచ్చి మళ్ళీ మర్చిపోయి మళ్ళా వంగి దండాలు పెట్టి వాళ్ళని కావులు ఇచ్చుకొని వస్తాడు. అక్కడనేమో ముద్దులాట, ఇక్కడనేమో బుద్ధులాట. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. నువ్వు నికరంగా కేంద్రం మీద పోట్లాడాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉంటే రైతులు గాని ప్రజలు గాని నమ్ముతారు. కానీ ఇందులో రాజకీయ ప్రయోజనాల కొరకు రైతుల్ని గాని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం కొరకు ఇవాళ కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం, ఇద్దరికి బాధ్యత ఉంటుంది. ఇద్దరు ధాన్యం ఖరీదు చేయాలి. రైతులను కాపాడవలసిన బాధ్యత మీ ఇద్దరి పైన ఉన్నది. మీరిద్దరు కూడా ఆ బాధ్యత నుంచి తప్పుకొని ఇవాళ రైతుల జీవితాలతోటి, వాళ్ళ ప్రాణాలతోటి ఆటలాడుకునే పని చేస్తా ఉన్నారు, కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. ఈ నాటకాలు ఆపండి, ఈ డ్రామాలు ఆపండి. ఇది ఆపి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతులు నష్టపోకుండా వాళ్ళని ఎట్ట కాపాడాలని చెప్పి ఆలోచన చేసి ఆ రకంగా కేంద్రం కొనాలి, రాష్ట్రం కొనాలి. దొడ్డు ధాన్యమే కేంద్రం ఉంటుంది, సన్నధాన్యమేమో రాష్ట్రం కొంటా ఉన్నది. అదే రకంగా ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కాదు అది. కాబట్టి ఏంటంటే ఆ రకంగా రైతులు నష్టపోకుండా ఖరీదు చేయడానికి ముందుకు రావాలి తప్ప ఇది నా బాధ్యత కాదు, ఇది నీ బాధ్యత కాదు, నీ బాధ్యతే నా బాధ్యత కాదు అని చెప్పేసి ఇద్దరు పక్కా డ్రామా ఆడుతా ఉన్నారు. అందుకొరకే ఈ డ్రామాలు ఆపి రైతులు నష్టపోకుండా వాళ్ళని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ మేము కల్లాలలో పోయి చూసామమ్మా మన ఐకేపీ కేంద్రాలను. నేను 10 ఐకేపీ కేంద్రాలు విజిట్ చేసి సాగర్ ప్రాజెక్ట్ ఏరియాలో, నాగార్జున సాగర్ గాని, మిర్యాలగూడ గాని, హుజునార్ ఈ ప్రాంతంలో ఎక్కడ పోయినా కూడా 1,00,000 టన్నులకు తక్కువ లేవు. 1,00,000 క్వింటాళ్ళు, 1,00,000 క్వింటాల ధాన్యం ఐకేపీ కేంద్రాల్లో, సొసైటీ నడిపిస్తున్నటువంటి కేంద్రాల్లో పోసుకొని ఉన్నారు. వాళ్ళు లబోదిబో అని మొత్తుకుంటా ఉన్నారు. అయ్యా మేము 20-25 రోజుల నుంచి, నెల రోజుల నుంచి ధాన్యం తీసుకొచ్చి రోజు ఆరబోస్తున్నాం, మళ్ళీ రాసి పోసుకుంటా ఉన్నాం. ఆరబోయటానికి ధాన్యం 1000 రూపాయలు ఖర్చు వస్తా ఉంది. టార్బాల్స్ కిరాయి తీసుకుంటా ఉన్నాం. మాకు నీళ్ల సౌకర్యం లేదు, మంచినీళ్ళ సౌకర్యం లేదు. ఎండకి వానకు దర్శి ఈ రకంగా ఇప్పటికీ 2-3 రైతులు చనిపోయారు. అక్కడనే కాపులాలు ఉంటూ ఐకేపీ కేంద్రాల్లో ఉంటూ ధాన్యం రాసుల మీదనే రాష్ట్రంలో ఇప్పటికీ 2-3 రైతులు కూడా చనిపోవడం అనేది జరిగింది. అయినా కూడా వీళ్ళకి మానవత్వం లేదు, కనికరం లేదు, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి కాస్త మానవత్వం తోటి, రైతుల ఎడల సానుభూతి తోటి ఆలోచించి అందరికి అన్నం పెట్టే రైతన్న వాళ్ళు కష్టపడి పండిస్తేనే కూరగాయలు గాని, పండ్లు గాని, ఆహార ధాన్యాలు, పాలు అన్ని మనం తిని బతా ఉన్నాం. వాళ్ళ కష్టంతో వాళ్ళు పండించే ఆహార ధాన్యాలు ఇవన్నీ తీసుకొని మనం బతుకుతూ వాళ్ళ పొట్టగొట్టేటువంటి పని మనం చేస్తే మనకు అది పాపం తగులుతుంది అనేటువంటి కనీస సోయి కూడా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేకుండా ఎంతసేపు రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మా మిత్రులు శ్రీనివాస్ గారికి నేను చెప్తున్నాం, ఆయన చాలా విషయాల్లో కూడా కరెక్ట్గా చెప్తారు. మీరు కూడా ఓ రైతు బిడ్డే. తర్వాత మీరు ఆలోచించాలి, ఎవరి పార్టీ వాళ్ళు సమర్థించుకోవటం కాదు. ఇవాళ మీ వైఖరి కరెక్ట్ కాదు. ఇది చట్టాల విషయంలో కానీ, ఇవాళ ధాన్యం ఖరీదు చేసేటువంటి విషయంలో కానీ మీరు కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ ఇస్తుంది, ఇక్కడ ఒక పోరాటం చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరేం చెప్పాలంటే మా భాగంగా మేము కొంటాం, కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా మేము ఖరీదు చేస్తాము, రైతులకు భరోసా ఇస్తున్నాము, మీ పని మీరు చేయండి, మీ భాగం మీరు కొనండి, మా భాగం మేము కొంటాం, ఇద్దరం కలిసి రైతులను ఆదుకుందాం, మనం ఇద్దరం కలిసి రైతుకు అన్యాయం చేయొద్దు అని చెప్పాలి. అది వదిలేసి ఏం చేస్తా ఉన్నారు మీరు అంటే మీరే దొంగలు, మీరే బాధ్యులు, మేము కావని చెప్పేసి మాట్లాడితే అది ఎట్లా చెప్పండి? ఇంత పెద్ద దేశాన్ని వెళ్తున్నటువంటి మీ ప్రభుత్వానికి, మోడీ గారికి ఒక ఆలోచన ఉండాలి కదా. మనం ఏ ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాం? ఇవాళ మనం పప్పులు విపరీతంగా దిగుమతి చేసుకుంటా ఉన్నాం మనం. ఇతర వాణిజ్య పంటలు ఇవన్నీ కూడా మన దేశంలో పండించడానికి ముందస్తు ప్రణాళిక ఆలోచించండి. ఆ పంట వేయడానికి రాయితీ కల్పియండి. కాటన్ కానివ్వండి, తర్వాత ఇంకా అనేక రకాల పంటలు ఉన్నాయి. వాటన్నిటికీ అదనంగా రాయితీలు కల్పించి 1-2 సంవత్సరాల ముందే మీరు ప్రణాళిక సిద్ధం చేసి వ్యవసాయాధికారులు నిపుణులతోటి రైతులకు అవగాహన కల్పించేసి ఆ రకంగా చేసి తప్పకుండా వేస్తారు. అది ఇప్పటికిప్పుడు మీరు యాసంగి పంట వేయొద్దనంటే ఎక్కడికి ఏమేస్తారు వాళ్ళు? ఆ భూమి వేరే పంటలు వేస్తే పండేటువంటి అవకాశం ఉండదు కదా. అరవింద్ గారు చాలా ప్రశ్నలు లేవనెత్తారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది బాధ్యత. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు నష్టపోకుండా సో అరవింద్ గారు, మరి చాలా ప్రశ్నలు వచ్చినాయి మీ ముందుకి. తప్పుకొని ఈ రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ డ్రామాలు, ఈ నాటకాలు ఆడుతున్నారు. రైట్ రంగారెడ్డి గారు, ఒక్క సెకండ్ అండి, ఒక్కసారి మనం అరవింద్ గారు వెర్షన్ తీసుకుందాం. అపరిచితుల పాత్ర వదులుకొని రైతులు కాపాడటానికి ముందుకు వస్తే రైతాంగం క్షమిస్తారు. లేకపోతే ఈ ప్రభుత్వాలకు ఉరితాడేసేందనంటే ఆ రకంగా ఏందనంటే. ఒక్క సెకండ్ అండి, మనం ఒక్కసారి అరవింద్ గారు వెర్షన్ విందాం. అరవింద్ గారు, సో చాలా ప్రశ్నలు వచ్చినాయండి మీ ముందుకి. రైతు ఏడ్చిన రాజ్యము ఎద్దేడ్చిన యోసము ఉండదు బాగుండదు అనేటువంటి సామెత ఒకటి ఉన్నది. దానికి రైతు బంధు పథకంతో అది రద్దయిపోయింది. 6 కాలం కష్టపడ్డటువంటి రైతు ముఖంలో 6 కాలం కష్టపడ్డటువంటి రైతు కళ్ళల్లో ఆనందంగా ఉండాలి, వాళ్ళు తెల్లగా తిరగాలనేటువంటి ఆలోచన లోపల కేసీఆర్ గారు పెట్టుబడి సాయం ఇచ్చి రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చి ఇవాళ సాగునీరు ఇస్తున్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో, నాకు తెలిసైతే భారతదేశంలో ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను మేడం. అన్నగారు మాట్లాడినప్పుడు నేను మధ్యలో రాలే, అన్నగారి టైం వస్తుంది, అన్నగారి టైం వచ్చినప్పుడు మాట్లాడివ్వండి. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 62 లక్షల ఎకరాలలో ఇవాళ వరి వేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. సార్ మీరు రండి, 6 హెలికాప్టర్లను మేము పెడతాము అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేసిండ్రు. వారి డిమాండ్ కు ఇప్పటి వరకు కూడా ఆన్సర్ లేనటువంటి పరిస్థితి ఉంది. మీ కేంద్ర మంత్రులు వస్తారా, మీ ఎంపీలు వస్తారా, మీ అధికారులు వస్తారా, ఎవరు వస్తారో రండి, మేము 6 హెలికాప్టర్లని మేము ఏర్పాటు చేస్తాము. తద్వారా 62 లక్షల్లో వేసుకున్నటువంటి పంట చూడండి సార్, అప్పుడైనా మీకు మానవత్వం కలుగుతుందేమో అన్నటువంటి ఆలోచన లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇవాళ యాసంగిలో ఏ పంట వేస్తే, ఇప్పుడు యాసంగి పంట వేసుకుంటే అది బాయిల్ రైస్ అయితదే తప్పిస్తే అది రా రైస్ కాదు అనేటువంటి విషయం ప్రతి ఒక్క రైతుకు ఎవరికైనా తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ వీళ్ళు అంటే మనము వర్షాకాలపు ఒక నియమావళి ఉంది కాబట్టి, ఇప్పుడు మనము 100 కిలోల వడ్లు ఇస్తే 65 కిలోల బియ్యం ఇచ్చేటువంటి నియమావళి ఉంది కాబట్టి అది ఎప్పుడు వస్తది అనుకుంటే అది వానాకాలం అప్పుడు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంటది, కానీ యాసంగిలో వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ఆ విషయం తెలుసు కాబట్టి మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం మేడం. ఇవాళ చాలా స్పష్టంగా కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నితిన్ గడ్కరీ గారు చెప్పిండ్రు, మా దగ్గర 3 కోట్ల టన్నుల బియ్యము మా దగ్గర నిల్వ ఉన్నాయి,
మాకు అక్కర్లేదు సుమా అనేటువంటి విషయం చాలా స్పష్టంగా వారు చెప్పిండ్రు. అంతేకాకుండా వారి గవర్నమెంట్ లో ఉన్నటువంటి గోయల్ గారు కూడా అనేక సందర్భాలలో ఏం చెప్పిండ్రు అంటే, ఇప్పుడు మీరు ప్రత్యామ్నాయమైనటువంటి ఆల్టర్నేటివ్ పంటలు వేసుకుంటే మీకు లాభము అనేటువంటి విషయం కూడా కొన్ని సందర్భాలలో వాళ్ళు చెప్పినటువంటి అంశం ఉన్నది. ఇవాళ వీళ్ళు రూపొందించినటువంటి నల్ల చట్టాల ద్వారా పంజాబ్ లాంటి రాష్ట్రాల వాళ్ళు సంవత్సర కాలంగా అక్కడ ధర్నాలు కానివ్వండి, అక్కడ ఆందోళన చేస్తా ఉంటే దానికి పరాకాష్ఠగా 600 మంది చనిపోతున్నటువంటి దృశ్యం మన కళ్ళ ముందు అవగతం అవుతుంటే, ఇంకా వాళ్ళు అట్లనే వివరిస్తాము, అదే పద్ధతిలో మేము ఉంటాము అని అనుకుంటే ఈ సమాజం ఊరుకోదు అనేటువంటి విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తాను. అది ముందు నుంచి ఉంది కదండి అరవింద్ గారు, ఇప్పుడే కాదు కదా నల్ల చట్టాలు అనేది. ముందు నుంచి రైస్ చేశారు, మీరు ఇప్పుడు రైస్ చేస్తున్నారు కేసీఆర్. మేడం, మేము అనేక సందర్భాల లోపల ఇవాళ మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు మేడం, ఒకవేళ గనక అది రైతుకు లాభం కాకపోతే నేను ఏ పోరాటానికైనా ఏ దేనికైనా సిద్ధము, వేలాదిగా లక్షలాదిగా అందరినీ తీసుకొచ్చి రండి, బండి సంజయ్ గారు రండి, కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి మీరు కిషన్ రెడ్డి గారు రండి, వచ్చి మా దాంట్లో కూర్చోండి అని చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే మేడం, సంజయ్ గారు ఒక పార్లమెంట్ సభ్యులు ఒక హుందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఒక పద్ధతిగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఒక పద్ధతిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఆయన ఒక పార్లమెంట్ సభ్యులు, చట్టాలు రూపొందించేటువంటి దాంట్లో ఆయన ఒక రూపకర్త. ఆయన అంతేకాకుండా ఈ రాష్ట్రానికి బీజేపీ పార్టీకి అధ్యక్షులు. వారు మాట్లాడేటువంటి ప్రతి మాట జనం వింటారు, జనం నవ్వుకుంటారు అనేటువంటి ఏది లేకుండా ఎట్లా పడితే అట్లా ఆవేశంగా మాట్లాడడం ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలం అక్కడ వాళ్ళకు అవమానమే జరుగుతా ఉన్నది. కానీ వాళ్ళ నుంచి వచ్చేటువంటి జనం నుంచి వచ్చేటువంటి అదంతా కూడా ఏం లాభం జరుగుతలేదు. మీరు మాట్లాడేటువంటి మాటలన్నీ, నువ్వు ఆవేశంగా మాట్లాడో, అహంకారంగా మాట్లాడితే ఏమి నీకు లాభం ఉంటుందని నువ్వు అనుకుంటావు, కానీ నీకు ఆవగింజంతా కూడా పసలేదు మిస్టర్ సంజయ్ గారు. మీరు గొప్పగా మాట్లాడితే, గౌరవంగా మాట్లాడితే ఈ సమాజం వింటది, ఈ సమాజం నిన్ను గౌరవిస్తుంది. కానీ నువ్వు అహంకారంగా అసభ్యంగా మాట్లాడితే ఇక్కడ వినడానికి, ఇక్కడ మేము తెలంగాణ ఉద్యమం చేసి వచ్చినటువంటి బిడ్డలం, మేము ఇక్కడ కూర్చున్నటువంటి నలుగురందరూ కూడా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి గతంలో మేమే చెప్పినాం, తెలంగాణ ఉద్యమంలో ఈద్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అనే పద్ధతిలో గప్పుడు చెప్పినాం. ఇవాళ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన కానివ్వండి, ఈ గవర్నమెంట్ పైన కానివ్వండి, మీరు అవాకులు జవాబులు చెప్తే ఈద్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అనే పద్ధతిలో ఇవాళ మేము సిద్ధంగా ఉన్నటువంటి మాట మాకు కూడా వస్తాయి. మేము కూడా విప్లవకారులమే, మేము కూడా ఉద్యమకారులమే. మాకు మీరు ఒకటంటే మేము 10 అనగలుగుతాం. మా కేసీఆర్ గారు మాకు ఆ పద్ధతులు నేర్పలే. మనం గౌరవంగా ఉండాలి, మనం చేసే పని నలుగురికి ఉపయోగపడాలి, మనం చేసే పని నలుగురికి లాభం జరగాలి అనేటువంటి పద్ధతుల మాకు నేర్పిండ్రు అనేటువంటి విషయం మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నా. వారేం మాట్లాడతారు మేడం, మీరు వేయండి నేను కొనిస్తా అని చెప్పి మాట్లాడతారు. నిన్న మాట్లాడినటువంటి కేంద్ర మంత్రి వారు ఆయన మాట్లాడినటువంటి మాటల్లో నా పైన బాధ్యత లేదు అని చెప్పి మాట్లాడతారు. కేంద్ర మంత్రి గారు ఒక మాట మాట్లాడతారు, బండి సంజయ్ గారు ఇంకొక మాట మాట్లాడతారు, నితిన్ గడ్కరీ గారు ఒక మాట మాట్లాడతారు. ఇట్లా ఎందుకు జనాలని తప్పుదో పట్టిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం మేడం. కాబట్టి ఇవాళ ఒకటి బాధ్యత ఉండాల్సినటువంటి ప్రభుత్వాలే, ఇవాళ జనాల వైపు ఉండాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వమే ఈ పద్ధతిలో వ్యవహరిస్తే ఇది కరెక్ట్ కాదు సుమా అనేటువంటి విషయం ఇవాళ జనం లోపల ఉన్నది. కాబట్టి ఏది ఏమైనా 600 అయినా 100-150 అయినా భూమి ఆకాశాలు ఒక్కటైనా కూడా వీళ్ళు ప్రతి గింజని కొనాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంటది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను మేడం. రైట్ సుజాత గారు, శిల్ప గారు ఒక్క సెకండ్ మనం ఒకసారి సుజాత గారి వెర్షన్ తీసుకుందాం. ఫైనల్ గా మీ వెర్షన్ కి వస్తాను, ఏమనుకోవద్దు. ఒకసారి సుజాత గారు.
పాపం సోదరుడు ఉద్యమకారుడు, నేను కాదనడానికి లేదు, కానీ చాలా ఆవేశంగా మాట్లాడారు. ఆయన ఉద్యమ నేపథ్యంలోనే అక్క నేను ఆవేశంగా మాట్లాడలేదక్క. అక్క బండి సంజయ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు నేను చెప్తా ఉన్నా అక్క. మాటలు ఆవేశంగానే ఉంటాయి. సో దట్ నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా సోదరా, మీరు అన్నారు కదా 600 మంది కాదు 700 పైన చనిపోయారు అక్కడ ఢిల్లీ బార్డర్ లో చేస్తున్నటువంటి ఉద్యమం, రైతుల ఉద్యమం. మరి ఎందుకు తెలంగాణ రైతులు ఆ రోజు గుర్తు రాలేదా? తెలంగాణలో కూడా వన్ ఆఫ్ ద పార్ట్ కదా. ఈ నల్ల చట్టాలను అమలు చేస్తే రేపు రైతులు స్వచ్ఛందంగా మార్కెట్ లో వచ్చి వాళ్ళ రైతులు అమ్ముకోగలుగుతారా? వాళ్ళకు మినిమం గ్యారెంటీ ఇవ్వగలుగుతుందా ప్రభుత్వము? ప్రైవేట్ సంస్థలు ఈ రోజు ప్రైవేట్ సంస్థలకు అమ్ముడు పోతున్నటువంటి బీజేపీ పార్టీ మరి ప్రైవేట్ వాళ్ళే ఈ రోజు వచ్చి వాళ్ళ మీద అజమాయిషీ చెలాయిస్తారు అని ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ గాని ఈరోజు సిపిఐ సిపిఎం అందరూ వ్యతిరేకంగా మరి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే ఏనాడైనా ఒక్కనాడైనా ఈ రోజు మీ వరకు వచ్చింది కాబట్టి ఈ రోజు కేంద్రం మీద ఉద్యమము అంటున్నారు. మరి ఎందుకు ఈ రోజు దేశవ్యాప్తానికి సంబంధించినటువంటి రైతులు చేస్తున్నటువంటి పోరాటం కాదా సోదరా? అది కేవలం అదేదో 2 రాష్ట్రాలు వాళ్ళేదో భ్రమ పెడుతున్నారు చూడండి. పంజాబ్ రాష్ట్రంలోనే రైతులు ఉన్నారా, దేశం మొత్తం లేదా, పంజాబోలే అంటున్నారు, వాళ్ళు ఉగ్రవాదులు అంటున్నారు, రకరకాల మాటలు వాళ్ళకు బిరుదులు ఇచ్చారు. పాపం 700 మంది చచ్చిపోయినా కూడా వాళ్ళ మీద కనీస కనికరం లేదు, వాళ్ళ మీద సానుభూతి లేదు. బీజేపీ పార్టీ కేంద్రంలో పరిపాలిస్తూ చచ్చిపోతే ఎవరైనా ఒక్కరు చచ్చిపోతే కూడా కనీస సానుభూతి తెలుపుతారు దేశంలో. అలాంటి సానుభూతి లేదు. ఎలా అంటే వాళ్ళ మీద నీళ్ల పిచికారీ చేసి పోలీసులతో అటాక్ చేపించి కొట్టి చంపారు. అస్సాంలో కూడా రైతులు కొట్టి చంపారు. మొన్న ఉత్తరప్రదేశ్ లో కూడా కేంద్ర మంత్రి ఈ రోజే మీరు చూస్తుంటారు, నిన్న ఈ రోజు అక్కడ 15 మందిని అరెస్ట్ చేసి 15 మంది దాంట్లో ఉన్నటువంటి నేరస్తుల్ని అరెస్ట్ చేయడము, అంతేకాకుండా వచ్చిన బుల్లెట్ లో నుంచి వచ్చినటువంటి తూట వాళ్ళ చేతిలో నుంచి వచ్చినటువంటి బుల్లెటే అని చెప్పేసి గన్నే అని ఈ రోజు కోర్టు నిర్ధారణ చేసింది. మరి ఇంత జరుగుతున్నా కూడా మొన్న అసెంబ్లీలో కనీసం అంతమంది రైతుల్ని తొక్కించి చంపేస్తే కనీసం వాళ్ళ మీద సంఘీభావం కూడా తెలపలేదు, సానుభూతి కూడా తెలపలేదు, వాళ్ళ కనీసం నివాళులు అర్పించలేదే ముఖ్యమంత్రి. రైతుల పక్షాన అంటున్నాం, రైతు వెన్నెముక్క అంటున్నాం, అన్నదాత అంటున్నాం, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు ఏడిస్తే మరి దేశ ప్రజలు ఏడ్చినట్టే అని చెప్పుకుంటున్నాం. మరి ఇన్ని చెప్పుకుంటున్నాం మనం, ఎందుకు సంవత్సరం నుంచి ఒక్క మాట కూడా కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు? పార్ట్ దేశంలో పార్ట్ ఇది తెలంగాణ కాదా? దేశ రైతుల కోసం మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా ఈ రోజు దేశం మొత్తం ప్రైవేట్ సంస్థల ఆధీనం అవ్వబోతున్నది. ఈ రోజు ప్రభుత్వం చేతిలో ఏమీ ఉండదు రైతుల చట్టాలు ఇవి అమలైతే గనక. ప్రజలు ఇంతగా రైతులు ఇంతగా పోరెత్తి ఇంతగా కొట్లాడుతుంటే మనం ఎందుకు మాట్లాడలేకపోయాం? మనం ఎందుకు పోరాటం చేయలేకపోయినాం? ఒక్కరోజు పోరాటంతోనే మీ పోరాటం ఆగిపోయింది ఎందుకే అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పక్షాన్ని అడుగుతుంది. మరి ఆ రోజు గుర్తురాంది, ఈ రోజు సడన్ గా మరి వాళ్ళు కొనరు, మీరు కొనిస్తాము అని మాట్లాడినప్పుడు మీరు ఊరేస్తారా? కొనిపించి తీరాల్సిందే. కేంద్రం కొంటదా మాకు సంబంధం లేదు, రాష్ట్రం కొంటదా మాకు సంబంధం లేదు, ఇద్దరు కలిసి కొనాల్సిందే. ఈ రోజు మేము ఈ రోజు గన్ని బ్యాగులు ఇస్తున్నాం, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇస్తున్నాం, 70% మాది అని వాళ్ళు మాట్లాడితే ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో అదే చేస్తారు. కేంద్రంలో చేయాల్సిన పని వాళ్ళ బాధ్యత. వాళ్ళేమి మోదీ ఇంట్లో నుంచి పెట్టాడు, ఇక్కడ కేసీఆర్ ఇంట్లో నుంచి పెట్టాడు. ఆ ధనమంతా రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి ట్యాక్సుల రూపంలో వసూలు చేసిన డబ్బు రాష్ట్రాన్ని కేంద్రాన్ని పరిపాలించమని ఎన్నుకోబడి ఆ సీట్ లో కూర్చోబెడతారు తప్పించి దానికి వారసులు కాదు, అధికారం వాళ్ళ చేతిలో ఉండదు. కేవలం మనం పనిచేసే ఏమంటారు, మనం కాపలాదారులం మాత్రమే రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు. మనం అంతా మనదే అనుకొని విర్రవీగితే ఈ రోజు ఇలాంటి సమయం వచ్చినప్పుడు మీరిద్దరు ఏడ్చుకొని రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచుతారా? ఇలాంటి సమయం వచ్చినప్పుడు గాని ఈ రోజు ప్రజలు గుర్తుకు రారా మీకు అని అడుగుతున్నా. మీరు నిష్పక్షపాతంగా మాట్లాడండి. ఎందుకు కేసీఆర్ గారు మాట్లాడలేదు? నల్ల చట్టాల మీద ఎందుకు పోరాటం చేయలేదు? ఎందుకు భయపడినాడు కేంద్రానికి? ఒక్కసారి చెప్పు సోదరా. శ్రీనివాస్ గారు, సో ఇంకొక అంశం, ప్రధాన అంశం తెర మీదకి వస్తుంది ఏంటంటే రాజకీయంగా లబ్ధి పొందడానికి బండి సంజయ్ రైతుల్ని రెచ్చగొడుతున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం మీదకి, అంతకు మించి ఏమీ లేదు అనే ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది. దీనికి కూడా మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? రెచ్చగొట్టింది ఎవరో, మిస్గైడ్ చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినారు, వాత పెట్టినారు. హుజరాబాద్ లో అబద్ధాలు ఎవరు చెప్పినారు? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ ఎవరు చేసినారు?
ఓటు అంటే విలువను మొత్తం కూడా తీసేసింది ఎవరు చేస్తారన్న విషయం ప్రజలకు అర్థమైంది, మీ అందరికి కూడా అర్థమైంది. నేను ఒక్క మాట చెప్తున్నాను, రంగారెడ్డి గారు చెప్పినారు నల్ల చట్టాలు కమ్యూనిస్ట్ పార్టీ లాంటి వారు కూడా చట్టాల మీద బాగా స్టడీ చేయండి దయచేసి. ఎక్కడైనా రైతుకు నష్టం చేసే విధంగా అటువంటి కంటెంట్ ఉందా, అందులో భూములు తాకట్టు పెట్టే కంటెంట్ ఉందా, లేకుంటే ఎంఎస్పీ ఇవ్వని చెప్పి చెప్పింటున్నదా, మార్కెట్ యార్డ్ బంద్ చేస్తాం క్లోజ్ చేస్తామని చెప్పి రాసింది. అడిషనల్ గా మార్కెటింగ్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అమ్ముకోవచ్చు, లేదంటే ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఇంకా రూపాయి ఎక్కువ వస్తారు, వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు. ఎక్స్పోర్ట్ వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు, క్వాలిటీ గురించి వాళ్ళు గైడ్ చేస్తారు, సైంటిస్ట్ వాళ్ళు గైడ్ చేస్తారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటుగా ప్రైవేట్ కంపెనీలు కూడా రావడం కారణంగా ఈ దేశంలో కొత్త కొత్త కార్లు వచ్చినాయి కదా, కొత్త కొత్త టెక్నాలజీ వాడుకుని బయటకు వస్తున్నాయి కదా. పోటీ ఉంటే ప్రజలకు రైతులకు లాభం దొరుకుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక రేట్ కొంటా అంటే అంతకన్నా కూడా ఎంఎస్పీ కన్నా ఎక్కువ పెట్టి వాళ్ళు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు, ఎక్కువ రేట్ అమ్ముకుంటారు. మన దగ్గర మన జేబులో డబ్బులు లేకుంటే పక్కన దగ్గర మనం ఏం దానం ఇస్తాం? ఆ రకంగా ఎంకరేజ్ చేయాలని, రైతుల్ని ఆదుకోవాలని, ఆర్థికంగా పరిపుష్టి చేయాలనే ఆలోచనతోనే మంచి చట్టాలను తీసుకొచ్చినాం. తప్పే ఉంటే మీ దృష్టిలో ఇంకా మీరు కాకుంటే ప్రజలకు అర్థమైనాడు, మీ మాట వర్షాన్ని అర్థమైనాడు, మీ కోట్లు ఇస్తారండి. మేము 5 ఏళ్ల కోసం ఎన్నుకోబడ్డాం, ప్రజలు దీవించినారు సపోర్ట్ చేసి. వాళ్ళు రియలైజ్ మాకు అర్థమైతే మాకు సపోర్ట్ చేస్తాం, లేకుంటే ఎన్నికల్లో మనం మీకు సపోర్ట్ చేస్తాం మేము వర్షం కరెక్ట్ అయితే. కానీ తప్పుదారి బట్టి. రెండవది, ఈ రాష్ట్రంలో వరి పండించండి, నేను కొంటాను, 40 లక్షల మట్టుగా కొంటాను అన్న మాట అన్నారంటే ఒక్కసారి. ఆగస్టులో అయింది, అగ్రిమెంట్ అయింది, ఆయా రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం అయింది. ఆ మాట అప్పుడు ఎందుకంటే రైతులు ఖిలాఫ్ అవుతారు, ఓటు పడే హుజురాబాద్ అని చెప్పి భావించి దాచిపెట్టినారు. మేమేమన్నాం, సంజయ్ గారు రైట్లీ సెట్, ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం కొంటా అన్నది, ప్రతి గింజ కొంటా కొనమంటున్నాం. మేము కొంటామని ఎక్కడ అగ్రిమెంట్ చేయలేదు. బియాండ్ 40 lakh టన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడింది, రాష్ట్ర ప్రభుత్వం కొంటా అని చెప్పింది, ప్రతి గింజ కొంటానని, రైతుల్ని ఆదుకుంటా, ఇంకా పెంచండి, అందుకోసంగా ప్రాజెక్టు కట్టమని చెప్పినారు. మరి కొనండి. ఏ ప్లాన్ తోని మీరు కొంటా అన్నారు, ఏ ప్లాన్ తోని ప్రాజెక్టు కట్టినారు, ఆ రిక్వైర్మెంట్ ఎంత, కన్జంప్షన్ ఎంత, మార్కెట్ ఎంత, ఎక్స్పోర్ట్ ఎంత, వివిధ రాష్ట్రాలకు మీరు కూడా డైరెక్ట్ గా సప్లై చేసుకోవచ్చు, రాయల్స్ కావచ్చు, పారాబైల్ కావచ్చు. ఆ రకంగా మీ ప్లానింగ్ లేని కారణంగా ఇవాళ రాష్ట్రంలోని రైతులు రోడ్ల మీదకి వచ్చినారు. ఆకలితో చచ్చిపోయేటువంటి పరిస్థితి, కళ్ళాల మీద చనిపోతా ఉన్నారు. వాళ్ళు చినుకులు పడి వాళ్ళు నానిపోతున్నాయి, తడిచిపోతున్నాయి. ఈ సోయి లేదు సర్కార్కి. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కూడా ఈ యొక్క ఇదే మంచి మోక దొరికింది, ఆయన ఇరికిండు కేసీఆర్, ఆయనతో పాటు గ్రిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం బీజేపీ అని చెప్పి భావిస్తున్నారు. న్యాయమే ఉంటది, సత్యమేవ జయతే ఏ నాటికైనా. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షమే, దేశ ప్రజల పక్షమే ఉంటాయన్న విషయం మా విధానాలు, మా చట్టాలు, మా ఆచరణ, మా అమలు, గుడ్ గవర్నెన్స్ రుజువు చేస్తా ఉన్నాయి. నేను ఇప్పటికే కోరుతా ఉన్నాను, రంగారెడ్డి గారు చెప్పినారు, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత కొంటానది కేంద్రం కొనుమని చెప్పి అది కోరడం వేరు, ఇంకా అడిషనల్ కొనే ప్రయత్నం చేయడం చెప్పడం వేరు. అడిషనల్ గా అగ్రిమెంట్ లేకున్నా కానీ కొనే ప్రయత్నం చేయడం, ఆ మాట కిషన్ రెడ్డి గారు చెప్పినారు. కిషన్ రెడ్డి గారు చెప్పినారు ఆ మాట, ఎస్ మీరు చర్చల ద్వారా మనం ప్రయత్నం చేద్దామని చెప్పినారు. వాడిది రాంగ్. కానీ కేసీఆర్ ఆ మాట అంటున్నా, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే అగ్రిమెంట్ ప్రకారం అది పోను, నేను కొంటాను అని మాట ఆ మాట చెప్పట్లేదు. పైగా ఢిల్లీ పోయి ధర్నా చేస్తారా అండి? అరే నువ్వు అగ్రిమెంట్ ఆన్ పేపర్ ఉంది, కళ్ళ ముందర సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు చూపించినారు. ఆ మాట ఇప్పుడు కాదు, ఎప్పుడో అయింది, ఆగస్టులో అయింది. అంతకు ముందు దాని ఏప్రిల్ కూడా ఒక ప్రపోజల్ ఉండింది, ప్లానింగ్ విధానం ఉన్నది. అవన్నీ ఉండి కూడా ఇవాళ ధర్నా ఢిల్లీ రండి, ఢిల్లీ పోయి ధర్నా ఇస్తాడు. శుక్రవారం నాడు ఈ ఒక రాష్ట్రంలో రాష్ట్రాలకు వచ్చేస్తారా? మీదేం బాధ్యత ఉంది? రాష్ట్ర ముఖ్యమంత్రి నీ తయారు చేసే విధానాల ఖిలాఫే నువ్వు యొక్క రాష్ట్ర రైతుల్ని మొత్తం కూడా రోడ్ల మీద తీసుకొస్తాంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముంటుంది చెప్పగలరు? ముఖ్యమంత్రి, యు ఆర్ లీడర్ ఆఫ్ ది స్టేట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్.
రైతుల్ని ధైర్యం ఇచ్చి వారి పంటను కొనుగోలు చేసి ఒక సంవత్సరం 1000, 1500, 2000 కోట్లు నష్టమైన పర్వాలేదు. 1,70,000 కోట్ల రూపాయలు దళిత బంధు పేరు మీద ఖర్చు చేయడానికి సిద్ధమైనటువంటి ముఖ్యమంత్రి ఇవాళ 2,000, 3,000 కాంటూ స్పెండ్ 2,000, 3,000 కోట్లు దట్టు తాత్కాలికంగా దాని తర్వాత నువ్వు ఎక్కడైనా అమ్ముకో. నీ మాట కారణంగా, నీ మీద విశ్వాసం కారణంగా ఈ రైతులు వరి వేసినారు. ఇప్పటి నుంచి నువ్వు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాబోయే కాలానికి ఏం అవసరం అవుతుంది, రాబోయే కాలానికి పంట మార్పిడి ఏం చేద్దాం, సెరికల్చర్ కు ఫ్యూచర్ ఉన్నది, అలాగే కూరగాయల ఫ్యూచర్ ఉన్నది, క్వాలిటీ ఫ్రూట్స్ కు ఫ్యూచర్ ఉన్నది, బంబూస్ కు ఫ్యూచర్ ఉన్నది, శ్రీగంధం కు ఫ్యూచర్ ఉన్నది. ఎక్కడైనా సబ్సిడీ ఉన్న స్కీమ్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చడానికి ఈ రాష్ట్రంలో ఆ సబ్సిడీ ఇవ్వడానికై, ఆ లోన్ ఇవ్వడానికి డెవలప్మెంట్ కోసం ఈ యొక్క వ్యవసాయ విధానం తయారు చేస్తారా? దేర్ ఆర్ సో మెనీ స్కీమ్స్. కనీసంగా కూడా దాన్ని స్టడీ చేయకుంటే వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, వ్యవసాయ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఏ విధంగా న్యాయం జరుగుతుంది చెప్పండి? రాష్ట్ర రైతులు ఏ విధంగా వాళ్ళు డైవర్సిఫై అవుతారు? ఏ విధంగా కొత్త పంటలకు ముందు పోతారు? కనీసంగా మషినరీ సరిగ్గా లేని కారణంగా రైస్ ప్యాడీ కొనే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలోని వివిధ వేల రైస్ మిల్లులు ఉన్నాయి. పాతకాలం తుప్పుపట్టిన మషినరీ, తుప్పుపట్ట టెక్నాలజీ ఉన్నది. దాన్ని రెన్యూ చేయాల్సిన అవసరం ఉంది, చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో దట్ ఆ ప్యాడీ కాస్త మంచి రైస్ గా, రా రైస్ గా లాగా వేస్టేజ్ పోకుండా, నూకలు రాకుండా తయారై మరి మార్కెట్ కు పెట్టే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడో ప్రయత్నం చేస్తారా? దాని గురించి ఎప్పుడో మాట్లాడారా? అవి లేవు. ఊరికే మాట్లాడితే ఏం లాభం చెప్పండి? ఎవరికేమొస్తుంది? కాబట్టి నేను ఇప్పటికైనా చెప్తున్నా, వ్యవసాయ విధానం మీద రంగారెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. మీ వ్యవసాయ విధానం మీద చర్చ పెట్టండి. చర్చకు అన్ని పార్టీలు పిలవండి. ఈ రాష్ట్ర వ్యవసాయ విధానం ఏ ప్రాంతంలో మెట్ట ఉన్నది, ఏ ప్రాంతంలో తడి కావాలి, ఏ ప్రాంతంలో కూరగాయలు కావాలి, ఏ ప్రాంతం ఫ్లరికల్చర్ కావాలి, బంబూస్ కావాలి, శ్రీగంధం కావాలి, ఇవన్నీ కూడా చర్చ పెట్టండి. దేంట్లో ఎంత లాభం వస్తుందని చెప్పండి, రికార్డు చూపించండి. మార్కెట్ కు బైబ్యాక్ మేము ఉన్నాం గ్యారంటీ. మధ్యవర్తిగా ధైర్యం ఇవ్వండి. సాయిల్ టెస్టింగ్ కేంద్ర ప్రభుత్వం పంపిస్తే సాయిల్ టెస్టింగ్ ఆ డబ్బులు కాస్త డైవర్ట్ చేసి వేరే దానికి వాడుకుంటాం. ఈ రాష్ట్రంలో రంగారెడ్డి గారు ఫైనల్ గా కన్క్లూడ్ చేద్దాం, ఏమంటారు? నువ్వు పండించే చెప్పేది 60 లక్షల టన్నులు చెప్తున్నావు, 80 లక్షల టన్నులు చెప్తున్నావు. ఈ రాష్ట్రంలో గోదావరి పరిస్థితి సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ కలిపి హార్డ్లీ 24 లక్షల టన్నుల మేరకు మాత్రమే ఈ యొక్క కెపాసిటీ. ఇంతకన్నా ఇంకేం కావాలి మీకు? మీ యొక్క బేజినేరి వ్యవహారానికి గవర్నెన్స్ మీ బాధ్యత కదా. రంగారెడ్డి గారు ఫైనల్ గా కన్క్లూడ్ చేద్దాం. ఇచ్చేది నాబార్డ్ ద్వారా ఆ సబ్సిడీ వాడుకోండి. మీరు గోళాలు కట్టని చెప్పే బాధ్యత లేదా? మీరు ఒక్క సెకండ్ శ్రీనివాస్ గారు, ఒక్క సెకండ్ రంగారెడ్డి గారు. ఇప్పుడు మా మిత్రులు శ్రీనివాస్ గారు వ్యవసాయ చట్టాలని మీరు లోతుగా పరిశీలించారా, స్టడీ చేశారా అని చెప్పేసి వారు అడిగారు. మేము ప్రతి అక్షరము, ప్రతి పేజీ 1కి 10 సార్లు స్టడీ చేసే మాట్లాడుతున్నాం. మేమే కాదు, వ్యవసాయ నిపుణులు అనే వాళ్ళు స్టడీ చేసి పరిశీలించి ఈ చట్టాల వల్ల రైతులకు నష్టం జరుగుద్ది, మీరు పునరాలోచించండి, ఈ చట్టాలను వెనక్కి తీసుకోండి అని చెప్పేసి మన దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యవసాయ నిపుణులు, మేధావులు అనేక మంది ఉత్తరాల మీద ఉత్తరాలు పెట్టడం అనేది జరిగింది. ఈ 3 చట్టాలు చెప్తుంది ఏంటి? ఒక చట్టమేమో మీరు స్వేచ్ఛ మార్కెట్, దేశంలో ఎక్కడైనా రైతులు పండించేటువంటి పంట అమ్ముకోవచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు. 2, అదే చట్టంలో ఏం చెప్తుంది? రైతులు పండించే పంట ఏ పంట అయినా కూడా మద్దతు ధర నిర్ణయించేటువంటి బాధ్యత మాది కాదు, మేము మద్దతు ధర నిర్ణయించము. అంటే ధర నిర్ణయించేటువంటి అధికారం అనేది ప్రభుత్వానికి లేదు, ఆ బాధ్యత లేదని మీరు పక్కకు తప్పుకుంటా ఉన్నారు. ఇప్పుడు మద్దతు ధర అనేది నిర్ణయిస్తేనే ట్రేడర్స్ కానీ లేకపోతే కంపెనీలకు సంబంధించిన వాళ్ళు కానీ మద్దతు ధర ఇవ్వకుండా క్వింటాలకు 100-200 తగ్గించేసి రంగారెడ్డి గారు ఇప్పుడు కూడా చట్టంలో లేదు మద్దతు ధర ఇస్తున్నామే మిత్రమా. ఇప్పుడు కూడా వ్యవసాయ విధానంలో మద్దతు ధర చట్టంలో ఎక్కడా లేదు.
అది కొనసాగింపు కంటిన్యూ అయితా ఉన్నది. మద్దతు ధర Right. ఇవ్వడం అన్నది ప్రకటించడం అన్నది Right, ఇదే right. కంటిన్యూ అయితే అని చెప్తున్నాం మేము. మద్దతు ధర ఎక్కడ చట్టంలో లేదు. ఒక్క నిమిషం వినండి. రైతులు ఏం కోరారు? అయ్యా, ఈ చట్టంలో వేరే మార్పులు చేసినా చేయకపోయినా మాకు మద్దతు ధర కల్పిస్తాము, ప్రభుత్వం బాధ్యత ఉంటుంది అని చెప్పేసి మీరు ఆ రకంగా చట్టంలో చేర్చండి అని చెప్పేసి అడిగితే అది మాత్రం మేము బాధ్యత తీసుకోం, మిగతాది ఏదైనా ఉంటే అడగండి అని అడుగుతున్నారు తప్ప ఇప్పుడు చెప్పండి, ఇప్పటి వరకు మద్దతు ధర ఇచ్చేది చట్టం ఉన్నదా? నాకు ఎలా చెప్పండి. ఇప్పటిదాకా ఉన్న చట్టాల్లో మద్దతు ధర ఇచ్చే చట్టం ఉన్నదా చెప్పండి నాకు. ఇప్పుడు మద్దతు ధర ఇస్తున్నావా లేదా? శిల్ప గారు చెప్తే ప్రజలకు తెలుస్తుంది. ఒక్క నిమిషం మీరు ఓపిక వినాలి. అందుకొరకు ఏంటంటే మద్దతు ధర అనేది ప్రభుత్వం నిర్ణయిస్తేనే ఆ మద్దతు ధర రావటం లేదు. మద్దతు ధర నిర్ణయించే బాధ్యత నుంచి ప్రభుత్వం పక్కన పెట్టుకుంటే వ్యాపారస్తులు కానీ వాళ్ళు కానీ తమ ఇష్టం వచ్చినట్టుగా Right. తీసుకోవడానికి అవకాశం ఏమండి? రైట్. కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుందండి. సారీ ఫర్ ది ఇంటరప్ట్ రంగారెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీనివాస్ గారు, సుజాత గారు, అరవింద్ గారు, అలాగే రంగారెడ్డి గారు. సారీ ఫర్ ది ఇంటరప్ట్, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో ఇది వాళ్ళ కార్యక్రమం. చూస్తూనే ఉండండి న్యూస్ నౌ తెలుగు.